సో ఈరోజు పూజన మా అత్త మామయ్య గారి జీవన ప్రయాణాన్ని ఈరోజు ఒక చిన్న వీడియో రూపంలో చిత్రీకరిస్తున్నాం. ప్రతి ఒక్కరికి తమ జీవితం పట్ల జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి దాని గురించి మా మామయ్య గారు రొయ్యల సత్యనారాయణ గారు, మా అత్తమ్మ సావిత్రమ్మ గారు. సో స్టార్ట్ చేద్దాం. సో లేడీస్ ఫస్ట్ కాబట్టి మా అత్తమ్మతో స్టార్ట్ చేద్దాం. చెప్పత్తమ్మా, మీరు పుట్టింది ఎక్కడ, మీ బాల్యం ఎట్లా గడిచింది చెప్పండి ఒకసారి. ఎంతమంది అన్నదమ్ములు? ఇప్పుడు అవన్నీ గుర్తుంటాయా? కానాపురం, ఖమ్మం దగ్గర కానాపురం. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఒక చెల్లెలు, ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు. ఓకే. తర్వాత ఇప్పుడు జీవితంలో ఎవరికైనా సరే ముఖ్యమైనవి 2 ఘట్టాలు ఉంటాయి. ఒకటి పెళ్లి కావడము, రెండవది పెళ్లి అయిన తర్వాత పిల్లల బాధ్యత, అవన్నీ ఉంటాయి. సో పెళ్లి చూపులు అయినప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరికైనా సరే ఒక జీవిత భాగస్వామి జీవితంలోకి రావాలనుకున్నప్పుడు ప్రతి స్త్రీ కూడా కొన్ని అనుకుంటారు ఆలోచనలు. ఇలా ఉండాలి, నా భావాలను గౌరవించాలి, నా ఆలోచన గౌరవించాలని. సో మీకు ఏమనిపించింది మొట్టమొదటిసారిగా మీ జీవిత భాగస్వామి చూసినప్పుడు, మామయ్య చూసినప్పుడు ఏమనిపించింది? నాకేమనిపించలే, మా అన్నయ్య చూసిన సంబంధం చేసుకోవాలనిపించింది. మా అన్నయ్య మా నాన్న దేశాల మీద పోయినప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి మా అన్నయ్య కష్టపడి సాధిండు. మా అన్నయ్యకి ఇబ్బంది లేకుండా మా అన్నయ్య ఏ సంబంధం చెప్తే, మా అన్నయ్య ఏ చెప్తే అది మా అన్నయ్యకి నాకు నచ్చింది, మా అన్నయ్యకి నచ్చింది. మా అన్నయ్య ఇష్ట ప్రకారం చేసుకుంది. నాకేం లేదు, ఏం లేవు, ఏలు అలాంటి ఏలు. సో మామయ్య, మీకు మీ జీవిత భాగస్వామి మొట్టమొదటిసారిగా అంటే అప్పట్లో చాలా ట్రెడిషనల్ గా సాంప్రదాయ పరంగా ఉండేది తప్ప ఇప్పట్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తే అట్లా లేదు. పెద్దలను చూపెట్టి పెళ్లి చేసుకోమంటే చేసుకోవాలి, అట్లా ఉంటుంది. ఏదైనప్పటికీ మీకేమనిపించింది మొట్టమొదటిసారిగా అత్తమ్మని చూసినప్పుడు మీ మనసులో? నేను మా మామయ్య అంటే మా చిన్నక్క గారి పినిమిటి కానాపురంలో మా అమ్మ వాళ్ళ తమ్ముడు పిల్లలు ఉన్నారు. అంటే మా అమ్మ చెల్లెలు లేదు, మరిది కూడా చచ్చిపోయారు. అయితే వాళ్ళు 3 ఉన్నారు, వాళ్ళు అన్నదమ్ములు. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత పలానా కాడ నాకు చెప్పలేదు, ఏమాత్రం కూడా సంబంధాన్ని పోదామని చెప్పలేదు. ఈ పొద్దుపూట లేచిన తర్వాత చాయ్ తాగిన తర్వాత వీళ్ళింటికి మీ అత్తల ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూర్చుంటే ఇంటికి పోయి కాడ కూర్చొని చాయ్ పెడుతుంది. చూసి ఇంట్లోకి పోయింది. వీళ్ళు అన్నారు కదా, మరి ఎవరో చూస్తున్నారంటే ఏది చూసింది అన్నయ్య అంటే మా అన్నయ్య తీసుకొచ్చండి. మా మామయ్య కాకుండా మా అన్నయ్య అడిగాడు, చూస్తున్నారు అమ్మాయి అంటే ఎవరిని అంటే ఇప్పుడు పోయిన అమ్మాయి రా అండు. చూడలేదా అన్న. సరే మళ్ళీ బయటకు వచ్చింది. అయితే నేను మా తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనతో ఒక మాట చెప్పిన, అమ్మాయి నాకు చూడగానే నచ్చింది, ఏదైనా ఈ ఊరు అమ్మాయిని చేసుకోవాలి అంటే మా అన్నయ్యలకి తల్లిదండ్రులు లేరు, రాకపోవడం దగ్గర అయిద్ది అన్న ఆలోచన నాకు ఆ రోజులు వచ్చిందన్నమాట. ఈ ఊరు అమ్మాయి చూసుకుంటే మా బంధువులు దగ్గర అవుతారు, ఇంకా మా తల్లిదండ్రులు లేరు పిల్లగల కదా అన్న చిన్నతనం వల్ల నాకు అట్లా అర్థమైంది. అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను, ఆ అమ్మాయికి ఇష్టం నాకు ఇష్టం చెప్పేశాను. ఇంకా తర్వాత వాళ్ళు ఏమనుకున్నారేమో. అయితే జరిగింది. అదే అప్పుడు పల్లెటూరులో ఏముంది, కట్ల పోయి చాయ్ తాగితేనో ఒక గ్లాసు తాగుతూ ఉంటాం. ఇప్పుడైతే కప్పులు కానీ అప్పుడు గ్లాసులు తాగుతాం. అయితే వాళ్ళు ఒక తెపాలు కాదు పెట్టారు. అన్నము గంజి ఇట్లా వంపుతారు చూడు, గంజి వంపుతాను నేను. అన్న టీ అది టీ అన్న మీ టీ పెట్టలే మీరు, అసలు మీ టీయే పెట్టుకోపోయేది. గంజి వంపుతాను నేను. మా అమ్మ పని తీసుకుపోయేది, ఊరికొత్త తీసుకుపోయేది. అంతే, అన్నకి టీ ఏం పెట్టలేదు. నేనైతే టీ అనుకున్నా, అది నేను మంచం కూర్చున్నాను కాబట్టి టీ అనుకున్నాను. టీ అనుకున్న తర్వాత మా అన్నయ్య ఈ అమ్మాయి ఇంట్లో పోయిన తర్వాత అడిగాడు, ఏమైనా చూసారా అంటే ఏంది అన్నయ్య అంటే ఇప్పుడు పోయిన అమ్మాయి రా, నేను చూడలేదని అన్న. అప్పుడు అంటే పొయ్యి కాడ కూర్చుంది, మేము పొద్దున్న పోయినాం. పొద్దున్న ఆ నైట్ అక్కడ పండుకున్న మా అన్నయ్యల ఇంటికాడ. పొద్దున్న వాళ్ళు ఈ అమ్మాయి తెలుసు, వాళ్ళకి తెలిసి నన్ను చూపెడదా అని లేదు. నాకు కూడా పెళ్లి చూపని చెప్పలే వాళ్ళు. నాకు కేవలం బ్రష్ వేసుకున్నాం, ఒక టీ పెట్టారు, టీ తాగాను, బంధువుల ఇంటికి తీసుకెళ్ళారన్నమాట.
పెళ్లి చూపులు అనలేదు. పెళ్లి చూపులు అంటే అది వేరే ఉండేది ఒకలా. పెళ్లి చూపులు అనలా, బంధువులింటికి పోయి తీసుకెళ్ళారన్నమాట. బంధువులింటికి అమ్మాయి చూసిన తర్వాత ఇక నేను ఫస్ట్ టైం అట్లా చూసినప్పుడు జీవిత భాగస్వామి చూసినప్పుడు నేను నా వైపు చూసినప్పుడు నాకు వెంటనే కనెక్ట్ అయిపోయింది. ఓకే ఏమన్నట్టు అనిపించింది. ఒక రకమైనటువంటి ఒక పవిత్రమైన భావన, ఒక లైఫ్ పార్ట్నర్ దొరికిందన్న సంతోషం మన మనోభావాలకు కనిపిస్తుంది. అట్లా మీకు అనిపించింది. అయితే ఇంకోటి పెళ్లి చూపులు అంటే ఒక వాడు గ్యాప్ వచ్చింది. ఎల్లందులో సంబంధం ఉంటే మా బంధువులు వచ్చారు. మా అన్నయ్య, మా మామయ్య ముగ్గురు, మా అక్కలు మా మొగలం పోయాను. వాళ్ళ ముగ్గురు, మీ అన్నదమ్ములు ఇద్దరు, 5 పోయాను. ఆడ పెళ్లి చూపులలో అప్పుడు వాళ్ళ సాంప్రదాయ ప్రకారం అమ్మాయిని కూర్చోపెట్టారు, నన్ను కూర్చోపెట్టారు, చూసుకున్నాం. అది మాకు నచ్చలేదు. కానీ ఈ పెళ్లి చూపులు నాకు జరగల. వాళ్ళ పెళ్లి చూపులు నాకు చెప్పలేదు, ఈ అమ్మాయి కూడా తెలవదు. వీళ్ళు అనుకోకుండా మా బంధువులు తీసుకుపోయి చూపెద్దాని అంటే వాళ్ళు ఐడియా చేసి తీసుకెళ్లారు అన్నమాట. వాళ్ళు తర్వాత అక్కడ పోయాక చెప్పారు. అమ్మాయి చూసిన తర్వాత నాకు ఆ టైంలో మరి నాకు ఏమనిపించిందో చూడగానే వాళ్ళకి ఇద్దరం కూర్చోబెట్టలేదు, మాట్లాడలేదు. నన్ను చూసింది లేదు, నేను చూసింది కాదు, నేను మన కళతో అన్న అర్థం చూసిన. కేవలం లేదు, కేవలం నా ఒక్కడికి, మా ఇంట్లో ఎవరికి నచ్చలేదు. 99% అయితే నచ్చలేదు. అది నా తెలిసిన వరకు అయితే. ఎందుకంటే ఈ అమ్మాయిని నేను ఫస్ట్ అట్లా చూడగానే నాకు ఎందుకు మనసులో అట్లా అనిపించింది అంతే. బలంతం అసలు లేదు, బలంతం లేదు. మా అమ్మకి మా అన్నయ్యలకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అప్పుడు నేను పోవాలా, వీళ్ళే పోయారు. మామూలు పోయి వచ్చి నన్ను బాధ పెట్టించారు. ఎర చేసుకున్నవారా ఈ అమ్మాయి, ఎర చూసుకున్నవారా, ఎట్లా ఇచ్చిందిరా అని అడిగితే ఇవన్నీ నేను అసలు నాకు నచ్చింది అంతే. నాకు నచ్చింది, నాకు ఆ అమ్మాయి కావాలన్నట్టుగా నేను పెళ్లి చేసుకున్నామా. ఇప్పుడు మామయ్య మనసు మాట ఓపెన్గా చెప్పేసి మీకేమనిపించింది అంటే మా అన్నయ్యకి నచ్చాడు కాబట్టి తీసుకున్నా అని అంతేనా, లేకపోతే ఎట్లా మీకు కూడా మనస్ఫూర్తిగా? మా అన్నయ్యకి చెప్తుండగా మా అన్నయ్య నచ్చింది, మా అన్నయ్య కష్టపట్టద్దు, మా అన్నయ్యని బాధ పెట్టగద్దు. ఎక్కువ మేము కట్నం ఇచ్చుకోలేము, మా స్వామత మాకు లేదు. మా పరిస్థితి బాగాలేదు అప్పుడు, మా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు అసలు. అది అంతే మాగా. అప్పట్లో మరి మొట్టమొదటిసారిగా అట్లా నుంచి అడుగు పెట్టినప్పుడు అంటే ఇల్లు కావచ్చు, వాతావరణం కావచ్చు, నీకేమనిపించింది? అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు అంటే పెళ్ళి అక్కడ అయినాక తర్వాత పెళ్ళి అయిపోయినాక పోతుంటే ఇంకా వాళ్ళ అమ్మ గురించి చెబుతుంటే నాకేం అర్థం కాలేదు అసలు. వాళ్ళ అమ్మ గురించి చెబుతుంటే నాకేం అర్థం కాలేదు. కానీ తర్వాత వచ్చినా సుక్కలు కనపడ్డాయి నాకు వాళ్ళ అమ్మది. అబ్బో అంటే ఇప్పుడు చూసుకోలేదా మీ అత్తమ్మ ఎట్లా? అవునని మంచి చూసుకోలే. కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చేది. అప్పుడే వస్తాయా? పెళ్ళైనప్పుడు ఎమ్మటే వస్తాయి అభిప్రాయ భేదాలు. తర్వాత ఇప్పుడు మీకు ఇప్పుడు మామయ్య అంటే ఇప్పుడు దాదాపుగా అటు ఆయన కంటే పెద్దవాళ్ళు, ఆయనకి ఎక్కువ ఆయన చిన్నవాడు అనుకుంటారు ఇంట్లో. ఆయన ఎట్లా అనిపించేది మీకు? మీకు ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చేది ఇంట్లో ఉన్నప్పుడు? మంచిగా ఉండేది. వాళ్ళ అమ్మ ఆర్థిక సమస్యలు ఉన్నాయి అప్పట్లో పెళ్ళైన కొత్తలు? ఉన్నాయి మాకు, ఉన్నాయి. మీరు చెప్పారు అప్పట్లో ఇట్లా పెళ్ళి ఇట్లా కాంటూ ఉన్నప్పుడు ఇట్లా వాటర్ మోయడం, బిందెలు మోయడం, ఉన్నాయి. కరెంటు కూడా లేదట్టుంది కదా మీ మన పిల్లప్పుడు? కరెంట్ లేదు, బావి లేదు, తర్వాత పెట్టించారు కరెంట్. వంగబడి బావి మీద నీళ్ళు చేరటం, ఆ నీళ్ళు ఎత్తగా రంగారావు కడుపులో ఉన్నప్పుడు కడుపు వేసుకొని వంగబడాలి పూర్తిగా బావి మీద. అటు కాలు ఇటు కలిసి పూర్తి వంగబడాలి. ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మిగతా వాళ్ళు తమ భార్యని అదనపు సంపాదన కోసం పనికి పంపించేవాళ్ళు. నన్ను పంపించలే. నేను అట్లా కొత్తలో పంపించిందా? పెళ్ళైన మొదటి సంవత్సరం మామయ్య మిమ్మల్ని ఏ ప్రదేశాలకు తీసుకెళ్లారు? నన్ను ఏ ప్రదేశాలు తీసుకెళ్ళలేదు. సినిమాలో పోయినవులే బాగానే, సినిమాలో పోయినా కానీ ఈ ప్రదేశాలకు ఎక్కడికి తీసుకెళ్ళలే. వేరే సినిమాలు ఏం మరి వేరే సినిమాలు వచ్చినా కూడా పోయేది సైకిల్ మీద పోయేదంటారా? సైకిల్ మీదనే. అప్పుడు చెప్పుకుంటాడు మా అమ్మాయి, నువ్వు కూడా ఒకసారి చెప్పినావు ఏదో చిన్న చిన్న గొడవలు అయితే మీరు అలాగే సైకిల్ పైన సినిమా తీసుకుపోయారు. కొట్టేది వాళ్ళమ్మ గొడవ పెట్టగానే కొట్టేది, సైకిల్ మీద తీసుకొని సినిమా పోయేది.
మళ్ళీ అంటే అది బుద్ధగించడానికి సినిమాకి తీసుకెళ్ళారు. బుద్ధగించడం అట్లా ఏమి ఉండదు మళ్ళీ. ఓకే. బుద్ధగించడం బంధువులు సో మామయ్యకి అంటే అప్పుడు అంటే నాకు తెలియదు పౌరుషం ఈ సినిమా ఇవన్నీ ఉండవు, ఇది తెలియదుక ఉరికేది గడ్డి పక్కన తీసుకొని. కానీ ఇప్పుడైతే అసలు అట్లా రా సో చెప్పండి మామయ్య, అప్పట్లోనే మీరు మంచి ఆదర్శ భావాలు అంటే ఒక జీవిత భాగస్వామిని ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి మిగతా వాళ్ళు తీసుకుపోయినప్పుడు మీకు అనిపించలేదా ఎక్కువ సంపాదించాలి, ఆమెను పనికి పంపించాలి? మీరు ఎందుకు పనికి పంపించలేదు మరి అత్తమ్మని? నాకెందుకు మాది అంత కూలి బతికే, మా కుటుంబమే ఆమె వ్యవసాయం భూములు నాన్న భూముల్లో ఏం లేవు, మాకు అంత కూలి బతికి అమ్మ నాన్న కూలి పోవటం, లేకుంటే కౌలికి వేరే వాళ్ళ కౌలికి భూమి చూసుకొని చేయటం. బాగా మాకు గుడ్లు గోడలు అన్నీ ఉన్నప్పుడు అంత వ్యవసాయం లేకపోయినా మాకు సొంత భూమి లేకపోయినా ఉండేది. కానీ కూలి అమ్మ మోటా మేస్త్రి, నాటికి వాటికి పోయినా అమ్మ మోటా మేస్త్రి, ఊళ్ళోనే పెద్ద మనిషి అనుకోరాదు. కానీ పనికి ప్రతి ఒక్కళ్ళు పని చూసిపోయి. కానీ నాకు ఎందుకు పంపాలి, మనం పంపకుండా ఉండలేమా అనే ఆలోచన వచ్చింది ఫస్ట్లోనే. అమ్మ అడిగినా కూడా వాళ్ళు పంపలేదు. మా అమ్మ మా అక్కయ్యలు అంత పనికి పోతానా కూడా నేను ఆమెనైతే పనికి పంపదలుచుకోవాలి. నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సరే నేను అప్పుడు అమలుగా చేస్తున్నా, పవరులో చేస్తున్నా ఉన్నా. కానీ దాంతో బతికించుకోవాలా అనే ఆలోచన వచ్చినప్పుడు కానీ ఆమెను కూలి కష్టపెట్టద్దా అనే ఆలోచన అయితే లేదు. మా అమ్మ వాళ్ళంటే ఫస్ట్ నుంచి పోతున్నారు కాబట్టి వాళ్ళు మనం చెప్పలేము, వాళ్ళ ఆధారం అదే. కానీ ఇప్పుడు నేనున్నగా అందుకని ఆమె నేను వాస్తవానికి అయితే పనికైతే పంపలేదు, పని పంపదలుచుకోలేదు. కాకపోతే ఇంట్లో అమ్మ మా మూర్ఖత్వం ఏంటంటే ఒక రకమైన పెత్తనం, బయట నుంచి వచ్చిన అమ్మాయి కదా అన్ని ఏదో సినిమాలు అయితే ఎక్కువ శాతం ఎన్ రామారావు గారి సినిమాకి ఎక్కువ శాతం తీసుకెళ్లేది. ఎన్ రామారావు గారి మొదటి సినిమా అంటే ఫస్ట్ తరంగిణి, అది ఇప్పుడు ఖమ్మంలోని పెళ్లి కాకముందే ఫస్ట్ చెప్పింది అదని. తరంగిణి సినిమా సుమనను భానుచందరు సినిమా బాగుంటది, ఆ సినిమా చూసిన దినం. ఇప్పటికీ ఒక అంత చిన్న ప్రశ్న ఏంటంటే మీరు అత్తమ్మని సావిత్రి అని పిలుస్తారు, ఇప్పుడు అంతే పిలుస్తాను నేను. మరి అత్తమ్మ మీకు పెట్టుకున్న ముద్దు పేరు ఏంటి? అమ్మలేనప్పుడు ఏం పిలుస్తుంది, అందరం ఉన్నప్పుడు ఏం పిలుస్తుంది? ఎప్పుడు పిలవదు, ఎప్పుడు చిన్న నిన్నే ఉన్నావా, అదే పిల్లగాలు ఉంటేను డాడీ పిలవరా డాడీ అని అంటే మాట్లాడతాను అన్నమాట. నన్ను ఏనాడైనా వ్యక్తినేమో కానీ పేరు పెట్టి కానీ లేదు. ఇలాగ మనవాళ్ళు ఉంటేనే ఇప్పుడు తాత పిలవరా అది పిలవరా అని అంతే తప్ప నేను మాత్రం ఎవరున్నా సరే మా బంధువు ఎక్కడ పోయినా సరే సావిత్రి తప్ప నానా సావిత్రి తప్ప ఇక మనకి ఏం లేదు. అది అమ్మ దగ్గర నేను మాత్రం సావిత్రిని అదే ఉంటాం తప్పదు. అది కానీ గిఫ్ట్లు అంటే అప్పుడు మనకి పరిస్థితిని బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి గిఫ్ట్లు అంటే ఏం లేవు. గిఫ్ట్లు అంటే ఏం లేవు. కాకపోతే అప్పుడు ఆర్థిక పరిస్థితి మామూలు కాదు. ఇది ఫస్ట్ ఆర్థిక పరిస్థితి అంటే అప్పుడు ఇది ఉండే హ్యాండ్లూమ్ అని పరికిని అనుకుంటా, పరికిని క్లాత్ తెచ్చాను అన్నమాట. పరికిని మన కందుకోవడానికి పోసిన చినిగిపోయిందంటే అది మాత్రం ఫస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, సో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్లి గురించి పరిచయాల గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరికైనా సరే పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ వంశం కోసము వాళ్ళ కోసము పిల్లల్ని ప్లాన్ చేస్తుంటారు కదా. సో మొట్టమొదటిసారిగా రంగా పుడుతున్నాడు అనే విషయం మీకు తెలిసినప్పుడు మీ స్పందన ఎలా ఉండేది? తండ్రి కాబోతున్న విషయం మీకు ఎవరు చెప్పారు? అత్తమ్మ చెప్పిందా, మీ అమ్మ చెప్పిందా? తెలవంగానే మీకు ఎట్లా అనిపించింది? రంగారావు కడుపులో పడ్డప్పుడు వామిటింగ్ అయితే మా వదిన ఉంది, మా వదినకి చెప్పిందేమా. మా వదిన హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. అప్పుడు చెప్పారన్నమాట సంగతాన్ని, తండ్రి కాబోతున్నామని.
మీకు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత తెలిసిందా? డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత వాళ్ళ హాస్పిటల్కి పోయి వచ్చాను, డ్యూటీకి పోయి వచ్చాను. ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఇక అది ఏ తండ్రికి ఉన్న ఆనందం సహజమే. అది తండ్రి కాకపోతే అంటే రాకుండా ఇక చెప్పలేని ఆనందం అది, అంతే కదా. మీకేమనిపించింది అతను? ఏమో నాకు పెద్ద గుర్తులేదు అప్పుడు, నాకు పెద్ద గుర్తులేదు. అంటే మీరు తల్లి గోపతున్న విషయం తెలియగానే మీరు మామయ్యకి చెప్పారా? ఏమో నాకు అసలు ఏది గుర్తులేదు. సో మీరు చాలా ఉద్యోగానికి లోనైనట్టుంది. సో జనరల్ గా మరి తల్లి కాబోతున్న విషయం తెలిసినప్పుడు కొంచెం స్పెషల్ కేర్ ఉంటుంది కుటుంబం నుంచి. సో మీకు అప్పట్లో మిమ్మల్ని ప్రత్యేకంగా ఎట్లా చూస్తున్నారు? అవన్నీ లేదు, ఉన్నదే తింటాం, ఉన్నది అంటే అసలు మరి అంతే ఉన్నదాంట్లో ఏం లేదు. ఉన్నదాంట్లో తింటాం, ఉన్నదాంట్లో పళ్ళు తింటాం, అవి ఏమి లేవు. మా ఉన్న అన్నం తింటాం చప్పుడు కాదు. కాకపోతే బాగా వాంతులు మామిడి పళ్ళు బాగా తిన్నా నేను. మామిడి పళ్ళతోటే ఉన్నా నేను 3 నెలల దాకా. మామిడి పళ్ళే ఇల్లుందిగా మా తాతగారి చిత్రం ఇంట్లోనే కడుపులో పడ్డప్పుడు ఆ విషయం ఎవరు చెప్పారు? అప్పుడు ఇంకేమయ్యా అప్పుడు అంత ఇంత పట్టింపులు ఇంత లేవుగా. ఇప్పుడు ఈ సినిమాలలో చూసి ఇవన్నీ చూసి అవన్నీ లేవు. అప్పుడు కొంచెం అబ్బాయి పుట్టిండు కానీ తర్వాత 3వ కాదు మాత్రం కొంచెం స్వాతి మాత్రం కొద్దిగా మాకు ఒక ఆనందం. అంటే అమ్మాయి కావాలన్న ఆలోచన బాగుంది, అమ్మాయి కావాలి. డెలివరీ అయిన తర్వాత డాక్టర్ గారు వచ్చి కూడా నాకు సెకండ్ ఇచ్చింది. ఏం చెప్తారన్నా ఎన్నాళ్ళు 2 అబ్బాయిలు అంటే అవును సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయి అని సెకండ్ ఇచ్చాను ఆయన కొట్టసాగా నాకు వచ్చి. అంటే కాదులే ఇప్పుడు బామ్మాయి నువ్వు పోయిన ఒకసారి వచ్చినావు అమ్మ బాగుంటాడు ఆయన. మాకు సెకండ్ ఇచ్చింది వచ్చి ఆయన గారు. ఇక మాకు అది స్వాతి అల్లరి చేయదు. స్వాతి అల్లరి ఇప్పుడు చేయదు, అప్పుడు చేయదు. అల్లరి అంటే వాళ్ళు 2 అన్నదమ్ములే ఎక్కువ శాతం. కానీ రంగాయి రాము కూడా కనపడ్డు. రంగారావు గారు ఇబ్బంది పట్టలేదు కానీ అంతే తప్ప ఆడు బాగాలేదు. వాడిని బాగా చూసుకొని ముఖ్యంగా ఏంటంటే రంగారావు ఫస్ట్ కానుపు కాబట్టి ఇక వాడిని మామూలు కాదు వాడిని చూసుకోవటం. అందరూ అక్కడ మా సీతాపట్నాల బంధువులు కూడా అందరూ వాడిని ఎత్తుకోవడం చేయటం. ఇక్కడ మనుగూరులో జాబ్ వచ్చింది వాడు పుట్టిన తర్వాత, అక్కడ కూడా చుట్టుపక్కల కిరాకులు అందరూ కూడా వాడిని ఎత్తుకోవటం బాగుండే. అప్పుడు వాడు బాగా లాభను బాగుండేది. ఎలాగా మంచిగా చాలా ఎవరైనా చూస్తే ఎత్తుకునేది 10 అక్కలు. చిన్నప్పటి నుంచి ఎక్కువ ఎవరితో ఇట్లా అంటే ఇబ్బంది లేకుండా అందరితో మంచిగా ఉండేది. కుటుంబంలో అందరితో మంచిగా. సరిగ్గా స్వాతి అయితే నెంబర్ 1 అన్నమాట. అల్లరి చేయదు, ఏం చేయదు. రాము అక్కడే, స్వాతి చేయలేదు, రంగారు చేయలేదు, ఎవరు చేయలేదు. మా నాన్న చేసేది బాగా. అసలు ఇల్లు కడిగేది, ఇల్లు గిన్నెలు తోమేది, బట్టలు ఉతికేది. నేనంటే బాగా ఇష్టం. అసలు గుంటూరు నుంచి వచ్చిందంటే నన్ను గట్టి గావించుకుని పడుకునేది. అసలు నేను నన్ను వదిలిపెట్టిపోయేది అసలు. ఇప్పుడు కొంచెం ఇక అంతే. ఇప్పుడు చదువుల నిమిత్తం ఎవరైనా విద్యాభ్యాసం కోసం సరైన కాలేజీలు లేక రంగాన్ని పంపించారు. సో ఏమనిపించినప్పుడు చదువుల కోసం బయటకి రాముని కానీ రంగాన్ని కానీ వేరే దగ్గర పంపించినప్పుడు మీకు బాగా అనిపించిందా? ఏమనిపించినప్పుడు రంగారే రాముని పంపించినప్పుడు వాళ్ళు రంగారాము ఇంటర్ దాకా ఎన్నో చదివారు వాళ్ళు, మనుగురులో చదివారు మా దగ్గరే. అయితే స్వాతి ఒకటే 10వ తరగతి దాకా చదివింది. స్వాతి పంపించినప్పుడే బాగా ఏడ్చిన ఆ రోజు అంతా బాగా. ఎందుకంటే అది 10వ తరగతి దాకా నా చేతులలో పెరిగింది కదా. ఇక తర్వాత చదువు అంతా బయటనే. మళ్ళీ అత్తగంటికి పోయింది. ఇక నా చేతిలో ఉండదు పిల్ల, నా కూతురు నా చేతిలో ఇంకెప్పుడు ఉంటుంది అన్నట్టుగా ఆ రోజు మాత్రమే బాగా ఏడ్చింది. కానీ ఇంక తర్వాత ఏం రాలే నాకు.
ఇంకా చదువు విషయాలు అయితే ఇంకా తర్వాత ఏమి నేను బాధపడ్డా. మీరు ఎలా ఫీల్ అయ్యారు మామ? నేను బాగా స్వాది విషయంలో బాగా ఫీల్ అయినా. రంగారావు ఖమ్మం నేను పోయాను, డిఆర్ఎస్ కాలేజ్ చేర్పించాను. చేర్పించినప్పుడు సరే వాళ్ళ చదువు గురించి అంత బాధపడలేదు, కానీ రాము ఇంటర్ అయిపోయిన తర్వాత వాడికి భద్రాచలంలో ఇంజనీర్ సీట్ వస్తుంది. సరే వాడు అప్ అండ్ డౌన్ చేస్తాడు. స్వాతి 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగు మీడియం ఉండే, ఇంగ్లీష్ మీడియంలో ఖమ్మం చైతన్య కాలేజీలో వేసాము. వేసి జాయిన్ అయిన తర్వాత 1 గంట హాస్టల్ ఉంచారు. నేను మా బామ్మది ఇంటికి పోయినా. ఆడ పండుకోలేక వచ్చి మళ్ళీ ఎంపటి పిల్లల దగ్గరికి వచ్చింది. నేను వస్తాను, మా బామ్మది ఏది బావా అనుకుంటే ఆయన వచ్చిండు. ఇక నైట్ కాసేపు ఉండి నైట్ వస్తాను. ఇక వర్ణాతీతం ఇంకా ఆమె చాలా వచ్చాను. ఎంత అంతే. ఆ స్వాతి విషయంలో మాత్రం అది ఎంత దూరం అయినా పోవడానికి వెనకడికి ఏను. అది మాత్రం ఆడపిల్ల కదా, ఏనాడు బాధ పెట్టలేదు, ఇప్పుడు కూడా బాధ పెట్టలేదు. పిల్లలు నా నిజమైన సంపాదన అంటే నా జాబ్ వచ్చిన తర్వాత కంటే ఈ పిల్లగాళ్ళు ఒక క్రమశిక్షణగా చదువుకోవటం, వాళ్ళ కాల మీద వాళ్ళు చాలా ఫీలింగ్, ఆనంద భాషలు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు రాము నాకు అడుండు, ఈయన ఎక్కడ ఉన్నా అంటే కలకత్తాలో అనుకుంటాం ముందు ఎక్కడున్నా జాబ్ వచ్చింది అందుకే అనగానే ఇద్దరం రాము ఎమోషన్ ఏంటంటే నేను ఎమోషన్ అన్నమాట. అంటే ఒక దారి చదువుకునే దారి దొరికింది అన్నట్టుగా ఫీల్ అయ్యాను. ఇక రాముకి ఇంటర్ అయిన ఇంజనీర్ అయిన తర్వాత రాము కూడా స్వర్ణ సిమెంట్ ఫ్యాక్టరీలో దొరికింది. నేనే పోయి జాయిన్ చేసి నైట్ వచ్చేసాను. వాడు కూడా నేను వాడేసుకొని గట్టిగా అది రానిలేదు. అట్లా చాలా వాళ్ళు జాబ్లు వచ్చినాయి, మంచి చదువుకున్న ముగ్గురు జాబ్లు వచ్చినాయి, ముగ్గురు ప్రయోజకులు అయిపోయారు. ఇటు స్వాతి అమ్మాయి ఆమె ఇండిపెండెంట్ గా అయిపోయింది, రాము ఇండిపెండెంట్ ఉన్నాడు. ముగ్గురు తమ కాలపైన తాము నిలబడారు. ఈ ముగ్గురు పట్ల మీ స్పందన ఏమనిపిస్తుంది? ఎంత గర్వంగా అనిపిస్తుంటుంది? నాకు చాలా గర్వం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చూస్తూనే ఉన్నా, ఫ్యామిలీలు చూస్తూనే ఉన్నా, 10th క్లాస్ ఆపటం, ఇంటర్మీడియట్ ఆపటం, లేకుంటే ఏ ఆటోనో గీయటోనో, లేకుంటే ఏదో ఒకటి చిల్లర పనులు చేయటం, ఇలాంటి చూస్తున్న కళతోని నా దగ్గర ఫ్యామిలీ మా వర్కర్స్ వాళ్ళ పిల్లగాళ్ళు కూడా చాలా మంది ఇట్లా ఉన్నారు. కానీ నా విషయాలకు వస్తే నా పిల్లగాళ్ళు నన్ను ఈ విషయంలో మాత్రం సరే చిన్నప్పుడు కొద్దిగా లైట్గా మాది పెట్టినా ఇట్లా చదువుకొని ఒక స్థాయి రావటం మాత్రం నాకు చాలా గ్రేట్గా ఉంటుంది. ముగ్గురు ఒక్కరి నుంచి ఒక్కరుగా ప్రైవేట్ జాబ్ అయినా సరే వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీ బతుకుతున్నారు కాబట్టి ఇక అంతగానే ఆనందం నాకు ఏం అక్కర్లేదు. ఇక పిల్లలు విద్యాభ్యాసం కోసం బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు ముగ్గురు ఇంట్లో లేనప్పుడు మీకు ఎట్లా బాధ అనిపించింది? అంటే బాధ ఉండేది లేక వాళ్ళు చదువుకోవాలి, ముందు పైలకు రావాలి, వాళ్ళు బాగా ఉండాలి. ముందు ఆడపిల్లలు మాత్రం ఎవరేం చెప్పినా కూడా ముందు చదివేయాలి, జాబ్ రావాలి. నాకెందుకో నాదే చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న పరిస్థితులకే నా మాట ఏం సాగదు కదా, నా మాట ఏం వినరు కదా, మగవాళ్ళు తింటే కొడుకు పెద్దను ఇచ్చినా కూడా కొన్ని కొన్ని ఉంటాయిలే కానీ అని అట్లా ఏముండకూడదు. నా కూతురు కూతురు కాళ్ళ మీద బతకాలి, ఒకళ్ళ మీద ఆధారపడద్దు. భర్త అయినా కానీ ఎవరైనా కానీ దాని సంపాదన దానికి ఉండాలి, దాని పొజిషన్ దాని పొజిషన్ దానికి ఉండాలి, దాని కాళ్ళ మీద అది బతకాలి అనే పట్టుదల నాకు బాగుండేది స్వాతి విషయంలో. రంగా జాబ్ వచ్చి మొక్కుకున్నా, సాయిబాబు దండం పెట్టుకుని వేస్తున్నా, మొక్కుకున్న రంగారావు జాబ్ రావాలని చాలా బాధపడ్డా నేను. ముగ్గురికి జాబ్లు వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఏమనిపించింది? సంతోషంగా ఉంది. సో పిల్లలు పుట్టారు, మరి పెద్దగా అయిపోయారు, జాబ్లు వచ్చినాయి. ఇక పెళ్లిలోకి వచ్చినప్పుడు మీ మనసులో ఒక ఆలోచన ఉంటుంది, అదే ఒక మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకి. అది ఇంకా చాలా ప్రతి ఒక్క జీవితంలో ఒక ముఖ్యమైనది. ఫస్ట్ పెళ్లి ఇంట్లో చాలా ముఖ్యమైనది. ఫస్ట్ అంటే రంగారావు పెళ్లి కావాలని బాగా, ఎందుకంటే కొంచెం రంగారావు కొంచెం కొద్దిగా గొద్దులో ఏం చెప్తే బాగుంటుంది ఉంటే కొద్దిగా ఆడి పెళ్లి కావాలి ముందు.
వాడు పెళ్లి అయితేనే మా బాధనే వరంగల్ పెళ్లి అయినాక తర్వాత రామ పెళ్లికి మాత్రం మస్తు ఏడుపు వచ్చింది ఇక. వాడు అప్పుడు బాగా అసలు మేము అంటే అసలు బాగా ప్రేమ, బాగా ఇష్టం అసలు. అయ్యే వచ్చినాయి, వాళ్ళే వచ్చారు. మేము బయట ఏమో ఒకటే సంబంధం వచ్చింది, మా రామకైనా రాంగకైనా ఒకటే సంబంధం. మరి కోడళ్ళ పట్ల మీ అభిప్రాయాలు ఏంటి? కోడళ్ళ పట్ల సహకారం ఎట్లుంటుండే? మన దగ్గర ఉంటాయి కదా, మన దగ్గర ఉంటే వాళ్ళు ఇప్పుడు పెళ్ళారు, పక్కన పోయారు. ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. అయినా వాళ్ళ మన 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 అభిప్రాయాలు మన ఇష్టాలు వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళ ఇష్టాలకి మనం విలువ చేయాలి. మన చేతనైంది మనం పెట్టుకోవాలి, మనకు ఓపుకుంటే మనం పెట్టుకోవాలి, లేకుంటలేదు. మన ఇష్టాలు వాళ్ళ మీద రుద్దకూడదు. ఏనాడు కూడా ఒకటే చెప్పాను, వాళ్ళకి మా సిద్ధాంత ప్రకారం నడవాలని ఏనాడు క్లాస్ పెట్టలేదు వాళ్ళని. ఇంటికి వచ్చినా కూడా నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇది చేయండి, అది చేయండి అని అత్తగా నేను ఎప్పుడు డిమాండ్ చేసి వాళ్ళకి చెప్పాలి. నేను ఇప్పుడు దాన్ని అత్తని అధికారం నాకుంది అని నేను ఎప్పుడు వాళ్ళు డిమాండ్ చేయలేదు. వాళ్ళు చేస్తేనే వాళ్ళ ఇష్టం ప్రకారం చేస్తేనే చేయలేదు, చేయకపోయినా నేను చెప్పకపోయేది వాళ్ళకి అంతే. వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఉండిపోయారు, వాళ్ళతో నేను పోటీ పడి ఎందుకని నా చాలని నేను చేసుకునేది. అంతేగాని వాళ్ళ గురించి వాళ్ళు చేయలేదు, వాళ్ళు చెట్లేదు అని ఇలాంటివి నా కొడుకులు చెప్పకపోయేది, నేను అనకపోయేది సొంతంగా అంతే. కుటుంబం తర్వాత సహజంగా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, అది సహజం. ఏ కుటుంబంలో పొయ్యి ఉంటుంది, ఆ పొయ్యిలు చెట్టుపట్లు ఆడుతూ ఉంటుంది. మా కుటుంబంలో ఉన్నాయి, లేవని కాదు, కానీ అవన్నీ మేము దీర్ఘంగా ఆలోచించలేదు, ఇక వదిలేసుకున్నాం. అనవసరంగా వీడు మన ఎంటర్ అయితే ఇంకా పెద్దగా అవుతాయి, అందుకని వాళ్ళకి వదిలేసాను. ఆ కోడళ్ళు అయినా సరే ఎవరైనా సరే మేము పిల్లగాళ్ళు మా బిడ్డలాగా అనుకున్నాం, కానీ మా బయట వచ్చిన అమ్మాయిలని ఏనాడు అనుకోలేదు. వాళ్ళని కూడా ముద్దుగా అరేయాన్ని పిలుచుకుంటాం. ఇద్దరం కూడా మాకు అల్లుడి గారు వచ్చినా కూడా అంతే. మా ముగ్గురు బయట చెప్పుకుంటాను 90%. ఎవరైనా ఎంతమంది అంటే 50 చెప్పుకుంటాం. 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు చెప్పుకుంటాం మా ఫ్రెండ్స్ అందరికీ. అంటే అందరూ ఒకటే, మా కుటుంబం ఎట్లా ఉండాలని చెప్పి. కానీ నేను మామని, మా అత్తయ్య అని కోడల మీద ఏనాడు కూడా మేము పెద్దతనం ఇంతవరకేం సరే కోడల మీద పెత్తనం అయితే నేనే చేయలేదు. చేయదు. ఎందుకంటే నచ్చిన 3 ముఖ్యమైన అంశాలు అంటే 3 నచ్చని విషయాలు ఏంటి? బాగా విషయాలా? తాగుడు అస్సలు నచ్చదు, అసలు నాకు అంతే ఇక తాగుడు ఒకటే, అన్ని బాగానే ఉంటాయి. అన్ని ఇష్టమే, ఇక అన్ని ఇష్టమే. ఒకవేళ మీరు మామయ్య అంటే ఆర్థిక పరిస్థితి అవన్నీ ఏం లేకుండా ఒక 3 కోరికలు కోరుకోవాలనుకుంటారు మనసులో ఉన్నాయి, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 3 నీ కోరికలు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, అవి కూడా అయితే నా జీవితం పరిపూర్తిగా ఉంటుంది అని అనిపిస్తే ఆ 3 కోరికలు ఏంటి? నాకు ఏ కోరికలు లేవు ఇప్పుడు. కనీసం మామయ్య రావద్దని కోరుకోలేదా? ఆ కోరిక ఒకటే ఉంది. ఆ 3 కోరికలలో నగలు కావాలి, ఒకరు ఇంకా ఈవెన్ పెట్టి అనేది ఏం లేదు. ఆ మందు దాకుండా ఉండి ఆయన ఆరోగ్యం జాగ్రత్త చూసుకొని ఆయన ఆరోగ్యాన్ని ఆయన కాపాడుకుంటే చాలు, అదే చాలు నాకు. అంతే కోరికగా. నాకు ఏమీ లేదు, అయ్యన్నేలు తెల్ల బట్టలు వేసుకుంటారు కదా. బాలకృష్ణ పెద్ద ఎన్టీఆర్, బాలకృష్ణ. ఎవరు ఏం మరిగా జీవితంలో మామయ్య చాలా బాధపడ్డ విషయం అప్పుడు బాధపడ్డారు, షేర్ చేస్తూ ఉంటారు కదా మీతో. ఏమో మరి ఏం ఇప్పుడు బాధపడ్డ విషయం నీతో చెప్పుకోలేదు? నాతో ఏం చెప్పుకోవాలి, ఏం బాధపడలే. మరి ఇద్దరు కలిసి ఎక్కడికైనా ఒక టూరు అట్లా ఏం తీసుకుపోలే, దేవస్థానాలు అట్లా తీసుకోవాలనుకుంటే మమ్మల్ని తిరుపతి అవి పోయినావులే, తిరుపతి, శ్రీశైలం అవన్నీ అందరు కలిసి పిల్లలు అందరం పోయినాం, కుటుంబం అందరం పోయినాం. మామయ్యకి ఇవ్వండి.
సూపర్ మామ ఇప్పుడు మీరు ఫెయిల్ అయిపోయినా చూద్దాం. అత్తమ్మకి ఇష్టమైన కలర్ ఏంటి? అత్తమ్మకి ఇష్టమైన కలర్ కానీ నాకు ఇష్టమైన కలర్ వేసుకొచ్చాను. నా అత్తమ్మకి చీర పెళ్లిలో ఏ కలర్ వచ్చింది? తెల్ల చీర. అంటే ఆమెకి ఇష్టమైన హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? హీరో మాత్రం అదే మన రాజశేఖర్. వాళ్ళు రాజశేఖర్ సినిమా అంటే బాగా చూసింది. హీరోయిన్ ఈ హీరోనే సావిత్రి అనుకుంటా. సావిత్రి అంటే సావిత్రి మహానటి. నా చిన్నతనంలో చచ్చిపోయిందా? చచ్చిపోతే మాత్రం పాత్ర చూస్తాంగా అది అట్లా. తర్వాత అత్తమ్మలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అంటే మీరు అత్తమ్మను గుర్తు తెచ్చుకోవాలని సంతోషపడే ముఖ్యమైన ముఖ్యంగా కానీ పిల్లగాల సర్వీసులు మాత్రం నాకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంది. ఆ విషయం మాత్రం బాగా ఇష్టం. నేను పిల్లగాల విషయంలో కొన్ని జరిగితే నేను మొండిగా చదివినానని చెప్పి పెద్దవాడిని అంతే అన్నా, చిన్నవాడిని అంతే అన్నా. అంటే ఏవే కల్పించుకొని ఏదేం సరే నువ్వు వాళ్ళని క్షమించాలా, చదివియాలి చెప్పి బలవంతం పెడితే వాళ్ళు చదువుకొని ఇట్లా ఉన్నారంటే కారణం ఏమదే. సో ఆ విషయంలో కూడా అంతే ఆమె చదివించడం మాత్రం. అందుకే నాకు కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా ఇంట్రెస్ట్. ఎందుకంటే అప్పుడు నాకు లేకపోయినా నాకు జ్ఞానోదయం చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ చేసింది కాబట్టి. అదే నేను మొండిగా ఆమె కూడా నాలా మొండుకుంటే వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉండదు. మా లైఫ్ వేరే రకం ఉండేది. ఆర్థికంగా ఎట్లా ఖర్చు పెట్టలేదు అను కూడా అర్థంగానే చూసుకోండి. ఎందుకంటే మీరు మూలాశంకర్ లాగా ఎవరి చేస్తుంటారు. ఆర్థిక పరిస్థితుల విషయంలో మాత్రం చాలా చిన్నప్పుడు బాగానే కష్టపడ్డాం. పెళ్లి కాకముందు పరిస్థితి వేరు. జీతం జాబ్ దొరికినా కూడా కొంతకాలం బాగా బట్టల విషయంలో కానీ చాలా బాధపడ్డాం. అంటే డ్యూటీ టర్మినేషన్ ఇచ్చేది అన్నమాట. నెలకి 12 రోజులు 10 రోజులు డ్యూటీ చేసేది. మిగతా 20 రోజులు నేను హెవీ వాటర్ ప్లాంట్ కి మన నుంచి అత్తయ్య ఒక చీర మీద ఒక సంవత్సరం అంత ఉన్నా నేను. ఓ పెళ్లి చీర తెల్ల చీర తెచ్చిండు అదే. అప్పుడు కొనుక్కున్నారు, డబ్బులు లేక జీతం రాదు. వచ్చేది నెల మొత్తం చేసిన 500 ఏం సరిపోతే. చిన్న 2 పిల్లలు అప్పుడు రాము రంగారావు పుట్టారు. ఆ రాముకు ఆరోగ్యం బాగుండకపోయేది. మా ఊరికి హాస్పిటల్ పెట్టేది. ఆ చీరనే ఉతుక్కొని ఆ చీరనే కట్టుకొని 1 సంవత్సరం పాటు నేను ఒక చీరతో గడిపింది నేను. అంత ఆర్థిక పరిస్థితి మాది. ఆ పరిస్థితి రావద్దని కొద్దిగా నిలదొక్కున్న తర్వాత అప్పటి నుంచి అత్తయ్యకి బట్టలు తేవటం మాత్రం ఒకదానికి పోతే ఇంకొకటి తీసుకొచ్చుకున్నమాట. బాధపడొద్దు. ఎందుకంటే ఒకే ఎడిపోయినా కూడా ఒకే చీర పాపం ఉతుక్కోవడం పెట్టుకుని రావడం ఇది చేసింది కదా. నాకు అది వచ్చింది ఆలోచన, ఏంది ఇంత బాధపడడం, ఇక నుంచి దాని లైఫ్ మంచిగా ఉండాలని ఉద్దేశించుకొని ఒక చీర కొనకపోతే 2 సార్లు తెచ్చుకునేది అన్నమాట. అది ఎందుకంటే బాధపడద్దు, దానికంటే ఒక ఉండాలి అనే ఆలోచన ఉండేది అన్నమాట. చాలా వరకు అయితే ఇప్పటివరకు ఏదైనా ఒక చెప్పని విషయం నేను చెప్పలేదు అన్నట్టు చెప్పాలని నేను చెప్పలేదండి. మా అమ్మ నాన్న వాళ్ళ విషయంలో అని చెప్పాను కానీ నా సొంతగా అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. అన్ని ఆమెతో నేను షేర్ చేసుకుంటాను అని చెప్పుకుంటా. 99% మనసులో ఏముంచుకోదు. ఏ తప్పు చేసినా ఏం చేసినా కూడా సంగతి అని చెప్తామంట. మనసులో దాచుకో 90% అయితే అన్ని చెప్తే ఏదైనా సరే. 10 రూపాయలు అప్పు తెచ్చినా 10 రూపాయలు ఇచ్చినా ఇలాంటి ఏదైనా సరే నేను పలానా వరకు 10 రూపాయలు ఇవ్వాలని చెప్పి అది కూడా చెప్తాను అన్నమాట. చెప్పాలనే ఉద్దేశంతో చెప్తాను. దేనికైనా సొంతగా ఖర్చు పెట్టి సొంత చేసి అట్లా ఖర్చని ఇట్లా ఖర్చని ఉద్యోగంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు దిగిపోతాను కూడా. మా మావయ్య అకౌంట్లో మాత్రం నాకు అకౌంటే లేదు. నాకు అసలు అకౌంట్ లేదు, ఇయ్యలేదు, నాకు లేదు. నా చేతిలో కూడా డబ్బులు ఉండకపోయేది. అసలు 1 రూపాయి కూడా ఉండకపోయేది. అసలు దాచుకోవటం అని కొంతమంది ఆడవాళ్ళు లక్షలు అంటారు, 1000 దాచుకుంటారు. మాకు ఇంట్లోకి ఏ పూట కాపూట సరిపోయేది. షేర్ చేసుకోవటం, మిగలటం అలాంటివి ఏ ఉండకపోయేది. మాకు కనీసం మన రాంబాబు పెళ్ళినప్పుడు కూడా మాకు 10,000 కూడా అకౌంట్లో లేవు మాకు. నాకు ఇప్పటికీ అది బాగా బాధ అనిపిస్తుంది. ఎందుకో ఈ మధ్యన రాంబాబు పెళ్ళినప్పుడు 10,000 కూడా మావయ్య అకౌంట్లో లేవు. మావయ్య పోయి మా సరుకులు ఇచ్చే సేటు దగ్గర 10,000 తీసుకొస్తే ఎమ్మట 20 రోజులకి మళ్ళీ 3 రూపాయలకు వడ్డీ తీసుకోండి. అట్లాంటిది నాకు మా దేవుడి దేవాల మా అందరూ ఉండో ఏమో కానీ మాకు ఇప్పుడు మేమే ఒకళ్ళకి ఇచ్చేటట్టుగా ఉద్యోగం ఇప్పుడు లేకపోయినా కూడా ఇప్పుడు మేమే ఒకళ్ళకి ఇచ్చేటట్టుగా చాలా బాగుపడుతున్నా.
అంటే 30-40 సంవత్సరాలు జాబ్ చేసినా కూడా మా అకౌంట్ లో రూపాయి లేదు. అసలు ఎవరు నమ్ముతారా? అసలు నమ్మరు అది. అందరూ అందరూ కోట్లు ఇచ్చారు, కోట్లు డబ్బులు ఉంటుంది అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు. మరి మా స్వాతి కట్నం ఇచ్చేటప్పుడు ఇది వాళ్ళు అంత కట్నం ఇచ్చారు, వాళ్ళు ఇంత కట్నం ఇచ్చారు అంటేటప్పుడు అప్పుడు కూడా మేము స్వాతి కోసం దాచిపెట్టి ఏమి ఇయ్యలేదు. మేము ఏదో మా ఐడియాల ప్రకారం మేము ఏదో దాన్ని అప్పటికప్పుడు అనుకొని చేయటమే, కానీ మేమే పచ్చగా దాచిపెట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకొని మేమైతే ఏం చేయలేదు. ఆ దేవుడు అన్ని మమ్మల్ని చల్లగా తీసుకొచ్చిండు, మా చాలా మంచిగా చూసిండు. జనరల్ గా ఆడపిల్ల పెళ్లి చేస్తే అప్పు తండ్రి కొడుకులో కూడా వంచుతాడు. మీరు కొడుకులకి అప్పులు వంచలేదు, అధిక ఏమంటారు రుణాలు వంచలేదు, ఎటువంటి బాధ్యతలు వంచలేదు. ఇంటది పిల్లలు పుట్టినా కూడా ఇంకా అట్నే చల్లగా చిన్నపిల్లలాగా అనిపిస్తుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అరే పిల్లల పైన ఎటువంటి భారం పెట్టలేదు, వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మారుమూల ప్రాంతంలో పుట్టిన మీరు మీ కొడుకుని విదేశాల దాకా పంపించారు. మీకు ఎట్లా అనిపిస్తుంటది? ఇట్లా అరే చాలా గర్వంగా అనిపిస్తుంటదా? మీకు ఏమనిపిస్తుంది? ఈ విషయంలో మాత్రం చాలా గర్వం ఉంటుంది, కానీ ముఖ్యంగా మాత్రం పిల్లగాళ్ళ దగ్గర వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళని బాధ పెట్టేయాలన్న ఆలోచన నాకు ఇప్పుడు రాదు. వాళ్ళని దగ్గర అడుగుదాని ఈ మధ్య ఇల్లు కట్టించాను, అంతకుముందు రేకులు ఇల్లు ఉంటే దాన్ని తీసేసి స్లాబ్ అయితే దానికి 10-11 లక్షలు ఖర్చు అయినాయి. అయినా సరే చిన్న ఆయన అడగలేదు, పెద్ద అడగలేదు, వాళ్ళని బాధ పెట్టేద్దు, నా కష్టార్థం ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళ మనవరాళ్ళకి బాగుండాలని ఉద్దేశించుకొని ఎంత తప్పైనా సరే నేనే కట్టుకున్నా కానీ వాళ్ళు ఏనాడు అడగలేదు. ఇప్పటికైనా సరే వాళ్ళని నాన్న అట్లా అవసరం ఉందరా అని చెప్పి ఏమీ అడగలేదు. తెలుసు నేను మన వాళ్ళకి సాయిబాబా గుడిలో అన్నదానం చేయించాను అందరికీ. ఏనాడు ఎవరు తక్కువ చేయలేదు. చాలా వరకు అయితే భగవంతుడి వల్ల వాళ్ళైతే నేను ఇప్పటికీ ఇంక ఇప్పుడు చేయలేదంటే ఇక ఫ్యూచర్లో కూడా చేయను కూడా. వాళ్ళకి డబ్బు విషయంలో ఇప్పుడు ఎవరైనా 30-40 సంవత్సరాలు జాబ్ చేశారు, ఏం మిగిలిచ్చారు మీ డబ్బులు ఏం మిగిలిచ్చారంటే మేము కూడా నిజమే అనుకునేది. అసలు డబ్బులు అంటే ఎట్ట మిగులుతాయి? అసలు ఎట్ట మిగులుతాయి? మాకు వచ్చేదానికి దీనికి సరిపోతున్నాయి, ఇంకా మిగులటం అంటే ఎట్ట మిగులుతాయని నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపించేది. కాకపోతే 1 సంవత్సరం జాబ్ ఉందనగా మాకు అప్పటి నుంచి చేతిలో డబ్బులు మిగలటం, చిట్టీలు వేసుకోవటం, అప్పుడు చిన్నగా ఖర్చులు తగ్గి చేతిలో రూపాయి మిగలటం, ఆ డబ్బులు కనపడటం, ఇప్పుడు ఒకరికి ఇచ్చేటట్టుగా ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. అది ఫస్ట్ నుంచి అయితే మాకు ఆర్థిక పరిస్థితి మాకు రూపాయి కూడా మిగలలే. మాకు ఎప్పటికప్పుడే డబ్బులు విషయాలు మాత్రం మా గ్యాంగ్ వాళ్ళు అందరూ భోజనాలు కదా కూర్చుంటాం కదా, వాళ్ళు సంపాదించింది నాకు 3 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు కొన్నా, నాకు అంత ఉంది ఇంత ఉంది చెప్పుకుంటే అంటే వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నా, నా పరిస్థితి ఏందా అని నేను ఆ ట్రాఫిక్ వినకపోయేది. ఎక్కడ గుండెల్లో బాధ అనిపించేది. ఏంటి నేను మళ్ళీ డ్యూటీ చేస్తే ఆప్షన్ డివిజన్ 90% లీవుల వరకు వాడుకుంటే, కానీ బయట ఆప్షన్ ఇంత చేయలేదు. దిగిపోయిన వరకు నేను ఆప్షన్ 90% సపరేట్గా పర్సనల్ ఆప్షన్ చేయాల. లీవుల వరకు 40 వరకు వాడుకొని కానీ డ్యూటీ చేశారు. కానీ అంత కష్టపడుతున్నా మరి వాళ్ళు అంత డబ్బు మిగిలిస్తున్నారు, ఏంది నా పరిస్థితి, నాకు ఎందుకు మిగలేదు అంటే నేను వాసన చెప్పాలంటే నేను అప్పుడు ఒకసారి అనుకున్నది 3 పిల్లగాళ్ళని కూడా చదివించానంటే వాసన ప్రైవేట్గా అదే అన్న సింగరాజు జాబ్ ఉన్న 3 కూడా చదివించాను. ఒకళ్ళు MCA బీటెక్ ఎంపార్మెంట్ అంటే అది ఎంత ఖర్చు అయిందో నాకు అర్థమైంది. అప్పుడు మన విద్యాశాఖ మంత్రి విద్యాఖాతం ఉండే రామయ్య ఉండే, ఆయన ఒక టైం టేబుల్ చెప్పాడు. వాళ్ళ కాడ నుంచి పిల్లగాళ్ళు ఇంజనీర్ పట్టా వచ్చిన వరకు అప్పట్లోనే ఒక్కొక్క మనిషికి 15 లక్షలు ఖర్చు అవుతుందంట. మనం లెక్క కానీ పలపం కాడ నుంచి ఇప్పుడు పెరిగింది. ఇంకా ఇప్పుడు మీ ఉదాహరణ మహేశ్వరి గారికి ఎంత ఖర్చు అయింది తెలుసా? చెప్పలేము. అంటే మీరు చేసేది ఆ పలపానికే ఆ చదువుకే అప్పటికే 15 లక్షలు ఖర్చు చేద్దాం మనం లెక్క వేయకుండా ఉంటాం టైం టేబుల్లో. అప్పుడు అనుకునేది చాలే ఏమన్నా నాకు ఆశ లేకపోతే నా పిల్లగాలు చదువుకుని ఒక స్థాయికి ఉన్నారన్న అది ఒక ధైర్యం వచ్చేది ఊహించుకునేది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు అందరూ ఆశ చెప్పుకుంటున్నారు.
నా బాధ పిల్లలే ఆస్తి. నాకు పిల్లలు ఆస్తి సరే నాకు ఎదురు చూడకుండా నా కోసం ఎదురు చూడకుండా వాళ్ళ మంచి బతుకోవాలి నాకు, అది నాకు ఆస్తి. ఇక సంపాదన పక్క పెట్టి సంపాదన అంటే తినకుండా చేయకుండా చేస్తా ఉంటాను. నేను తింటమే కాదు, నా పిల్లగాళ్ళకి మంచి చూసి బట్టలగా వేసి కానీ చదివించాను కానీ ఏనాడు వెనక్కి అడగలేదు. హాస్టల్ తిండికి దేనికైనా మా బంధువులు హ్యాపీగా ఉండేది. కానీ నేను వెనక వేయకపోవటం అనేది అందరు చెప్పుకుంటే నాకు కొద్దిగా మనసులో గుండెలు ఎక్కడో భావించేది. చాలా కలిపి మనం ఉన్నది. రిటైర్మెంట్ అయినప్పుడు పడుకుని పొద్దుగా లేచేసరికి ఎప్పుడు అలవాటు కాదు, పొద్దుగా సడన్ గా లేచేసరికి ఇదే డ్యూటీ లేదు, నాకు జాబ్ లేదు అన్నప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? ఎట్లా దాన్ని జీర్ణించుకున్నారు అసలు ఆ బాధని? జీర్ణించుకోలేకపోయినా వాస్తవం చెప్పాలంటే. మేకపోతే గంభీరంగా బయటికి పోయి కొద్దిగా మంది దాకా వచ్చింది. కానీ అసలు ఆ రోజు కొద్దిగా ఆనందం ఉంది ఫంక్షన్ రోజు. కానీ తెల్లారి పొద్దుపూట అది చెప్పలేని వర్ణాతీతం బాధని. ఎందుకంటే అది ఎప్పుడు లేచేది ఎనీ టైం 5 గంటలు లేచి ఇల్లు ఊడ్చుకొని పూజ చేసుకొని 7:30 కల్లా నేను ఎంపడే డ్యూటీకి వెళ్ళి అంతా అన్ని రెడీ చేయగానే వెళ్ళిపోయాయి కదా. ఆ టైం అనేది రాదుగా మనకి. ఇక అంటే శక్తి ఉంది, చేసే శక్తి ఉంది, ఇప్పటికే ఉంది. కానీ ఆ భగవంతుడు మనకి ఇచ్చి వయసు ఇచ్చిండు, వయసు ప్రకారం దిగాల్సింది, ఎవరైనా దిగిపోవాల్సింది. కానీ చాలా ఆ బాధ మాత్రం ఆ రోజు చెప్పలేను. ఇక ఇద్దరం బాధపడ్డాం. నెక్స్ట్ అమెరికా మనం చూడాలనిపిస్తుంది, అమెరికాకి వెళ్తారా లేకపోతే వాళ్ళే ఇండియాకి రావాలని మీరు అనుకుంటారా? కోరికలు ఉన్నాయి. కోరికలు మనిషి అయిన తర్వాత ఇప్పుడు వాడు పుట్టినప్పుడే December 1st తారీఖు పుట్టి డ్యూటీకి వస్తా అంటే 4 బాబు ఏమైంది కట్ట మీద నేను వస్తాకి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి వీడియో కాల్ వచ్చింది. పిల్లగాని ఎత్తుకుని చూపిస్తుండు పెట్టి. ఇక నాకు నీళ్ళు ఆగల. ఎందుకంటే ఎక్కడుంటే ఎప్పుడో పోతాం. మరి వాడు ఎక్కడో పుట్టి ఆడు ఉండే. ఇంకా నేను ఇంటికి వచ్చాక మళ్ళీ వాళ్ళ చెల్లెని వాళ్ళ అమ్మకి ఆల్రెడీ నాకు సరే నాన్న నువ్వు మొత్తం అని చెప్తే ఈ లోపల ఏమంటే వాళ్ళ చెల్లెకని వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. చూడాలని ఎత్తుకోవాలని. నా మనోళ్ళు మొత్తం నా గుండె మీదనే పండుకుంటా ఉంటారు ఎవరైనా. వాడు నా గుండె మీద పండుకుందాం మాత్రం బాగా బాధ. అది ఒక్కటి మాత్రం చాలా చాలా మామూలు బాధ కాదు అది. మరి వాళ్ళు ఇక్కడికి ఇండియాకి ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయితే బాగుంటుంది అనిపిస్తుందా మీకు? నాకైతే సెటిల్ అయితే మంచిది ఇక్కడ ఇండియాకి వస్తేనే. కాకపోతే రాకపోతే అక్కడైనా మంచి బతకాల మంచిగా. మనకి పలానా సత్యనారాయణ పిల్లగాడు బాగా అవుతున్నారు అక్కడ అనే పేరు వచ్చి నీకేమనిపిస్తుంది? మనమని మిస్ అయినట్టు అనిపిస్తుందా? అందరినీ చక్కగా చూసుకున్నాం, అందరూ సహాయం చేయడము, అందరూ దాదాపు అందరికి చేస్తున్నాం, అందరూ మనవాళ్ళకి మరి అమెరికా మనవాళ్ళ గురించి ఏమనిపిస్తుంది? బాధే ఉంటది. వాడు చేయలేదు అసలు, ఏం చేయలేదుగా. మా చేతి వంట మా చేతులలో అదే అక్కడే మా లోటు మామూలు కాదు. అంటే మీకు అమెరికా పోవాలనిపిస్తుంది కదా? మరి వాళ్ళు వస్తేనే బాగుంటది. నాకేదంటే వాళ్ళు వస్తేనే ప్రయాణం కొత్త కాబట్టి. అయినా ఇప్పుడు కలియుగదానికి మనం అందరం ఒక్కడుంటే ఎప్పటికైనా మంచిది. కానీ ఇప్పుడు వస్తూనే ఉంటాయి, గొడవలు వస్తూనే ఉంటాయి, సహజం అయ్యి. హలో, రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి మరి కొడుకులు కలిసి కూతురుతో కలిసి ముగ్గురు కలిసి ఫంక్షన్ చేశారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. నువ్వు గిఫ్ట్ చేసిన మొత్తం నీకు కూడా గిఫ్ట్ తీసుకుంటూ రిటైర్మెంట్ ఫంక్షన్ కి గాజులు తీసుకుందా నీకు? కాదు, అది తీసుకుని నువ్వు అనుకున్నావా? అసలు ఊహించినావు? ఊహించుకోలే. ఏమనిపించింది అది కూడా నీకు పెట్టినసరికి? సంతోషంగా ఉంది. చాలా సంతోషం ఉందా? ఎప్పుడు మేమే పెడుతుంటాం, కనీసం ఒకరు పెట్టేది అనిపించింది. మీ స్పందన ఏంటి రిటైర్మెంట్ ఫంక్షన్ పట్ల? వాస్తవానికి అయితే నేను ఫంక్షన్ ఇచ్చిన మాత్రం నేను కేర్లెస్ చేశాను, వద్దని నా కోరిక. ఎందుకు చేయాలి, పిల్లగాడు లేడు, ముఖ్యంగా పెద్ద అబ్బాయి లేడు కదా, వాళ్ళు లేదు నాకు అంత అవసరమా, పిల్లగాడు లేడు అని చెప్పి నేను అంటే వీళ్ళు అన్నాను చెల్లె కలిసి ఏదో మీకు అనవసరం కాబట్టి మేము చేస్తాం అని పట్టు పెట్టారు. కానీ నాకైతే వాడు ఉంటే అదొక ఆనందం ఉండేదే. పెద్ద కొడుకు అది నాకు మామూలు లోటు కాదు, అది మామూలుగా బాగా అనిపించింది. సరే అయినా సరే నాకు ఘనంగా చేశారు.
ఆ ఘనంగాని పార్టీ అనేది బయట కూడా అందరూ పట్ల బాగా చేశారని. అందుకే నేను ఆ పార్టీ గురించే నేను కంపెనీలు దిగిపోయిన కంపెనీలు చేస్తాను కూడా దానికి నువ్వు చెప్పాను, నేను రానని చెప్పాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్నాక మళ్ళీ అక్కడ ఎందుకని నాకు బాగా చేశారు, బాగా చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్కడు మాత్రం తీరని లోటు ఉంది, పెద్ద కొడుకు పెద్ద కోడలు మనవడు మనవరా లేకపోవటం మాత్రం చాలా లోటు అనేది. వాళ్ళు ఉంటే ఇంకా ఒక ముఖ్యమైన మీ మనసుని నిజంగా సంతోషపెట్టిన కొన్ని విషయాలంటే ఏమని చెప్పగలుగుతారు? నేను ముఖ్యంగా ఒకటి చెప్తున్నానా, నాకు మంచి అల్లుడు దొరికిండు నా బిడ్డకి అన్న విషయం మాత్రం నేను ఎక్కడా సరే ఇట్లా మేసం ఇట్లా అనుకుంటూ చెప్తూ ఉంటాను. నాకు అంత ఇష్టం అన్నమాట. ఏదైనా సరే ఒక సూత్రం ఉన్నా చేస్తా ఉన్నాము, కానీ నాకు పట్ల నన్ను కూడా మమ్మ తల్లిదండ్రులు అర్థం చేసుకొని అల్లుడు దొరికిండు, నాకు అంతగానో ఆనందం లేదు. అది మాత్రం ప్రతి ఒక్కరు చెప్పుకుంటా. ఈ మధ్యన సంగీత డైరెక్టర్ ఆయన పేరేంటి, మా పెళ్లి చూపు చూసిన ఆయన అడిగిండు, బల్లిపల్లి మోహన్ గారు అడిగిండు. నేను చెప్పాను బంగారం అనే కల్తీ ఉండదు కానీ అల్లుడు కల్తీ అని చెప్పాను. అంటే అంత ఇష్టం చాలు, అంతకని నాకేం కావాలి, వాళ్ళకి సుఖం ఆనందం ఉండదు, అందుకని ఏం కావాలి. నా భవిష్యత్ ప్రణాళికలు రిటైర్మెంట్ ఏం లేదు, హ్యాపీ నా మనవాళ్ళతో హ్యాపీగా ఉండాలి మంచిగా. మేమిద్దరం ఏ లోటుకి వీడు పడకుండా డబ్బు తీసుకున్నా, కానీ దీనికన్నా మా చెయ్యి పైకుండా నా పిల్లగాళ్ళకి అనే ఉద్దేశం పడి నాకు వదిలి చెయ్యి ఆపొద్దు, ఒకరికి మనమే చెయ్యి ఇచ్చేట్టు ఉండాలని నాకు మాత్రం నా ఉద్దేశం. అది మాత్రం నా కోరిక, మంచి హ్యాపీగా ఉండాలి. పిల్లలు చదువు కోసం ఉద్యోగం కోసం అక్కడ పోయినప్పుడు మీ మనసు ఏ విధంగా కలవరపడ్డది. అందరూ ఎందుకు ఇప్పుడు అమెరికా నా ప్రభు రంగారావు పోయినప్పుడు అది ఏ తండ్రి బాధపడక నేను పడ్డం మాత్రం బాధ మామూలు బాధ కాదు. అంటే దగ్గరుండి దుఃఖం మామూలు దుఃఖం కాదు అది. ఎందుకంటే అది ఎందుకో మరి ఇక్కడున్న ఇంట్లో నా ఇంట్లో లేడు, లేకపోయినా మన దగ్గర ఒక రోజులు వచ్చే ప్రయాణం మన ఇక్కడ ఉంటే ఆడ రోజులు కాదు కదా. అందుకని ఆ విషయంలో మాత్రం చాలా బాధపడ్డా. ఎందుకంటే నాకు ఏమైనా ఏం జరిగినా కూడా నా కొడుకు రాడు కదా అన్న భావన మాత్రం చాలా గుండెని పిండేసింది. ఇప్పుడు సో మీరు అత్తమ్మ గురించి కంటిన్యూస్ ఒక నిమిషం చెప్పాలి. అత్తమ్మ విషయంలో మాత్రం నేను ఎట్లాంటిది, ప్రేమ ఎలాంటిది? కోపం ఏంలే కానీ నా కుటుంబ విషయంలో మాత్రం ఇట్లా ఉండటం కారణం మాత్రం అత్తమ్మే. కాకపోతే నా ప్రేమ అత్తమ్మకి అర్థం కాదు, అర్థం కానేను కూడా, అర్థం కానేను నేను, నా సిద్ధాంతం అంతే. కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాసినప్పుడు అంటే మా చెప్పిన కదా కూలి బతుకులు మా అని, నేను కూడా 10 రోజులు వాటి కూలికి పోయేది. ఈ పెళ్ళి అయిన తర్వాతనే నాకు కాల్ లెటర్ రావటం, రన్నింగ్లో నేను గెలవటం, రన్నింగ్ వచ్చాక ఈ నా పిల్లగాళ్ళు నాకంటే మంచి చదువుకోవాలని స్థాయికి కూడా నేను ఎంత ఖర్చు పెట్టినా కూడా చదివించాను. ఇదంతా వాళ్ళు చదువుకోవడం కారణం అత్తమ్మే, ఈ అదృష్టం దొరకటం కూడా అత్తమ్మే. కోపం అంటే అప్పుడు ఇప్పుడు ఇన్నాళ్ళు కోపం లేదు, కానీ ఇప్పుడు కొద్దిగా మరి వయసు మీరితే వస్తుంది. కానీ ఫస్ట్లో నేను చెప్పింది ఏదేం చెప్పినా నేను చేసిందే తప్ప పెత్తనం విషయం మాత్రం నాకే ఇచ్చేది. ఇప్పటికైనా ఏం చదవాలన్నా పెత్తనం. గురించి ఒక మాట, గురించి ఒక మాట, రామ గురించి ఒక మాట, పాట గురించి ఒక మాట, వాళ్ళ గురించి చెప్పండి. ఏమైనా మార్చుకునే ఉన్నాయా వాళ్ళు కొన్ని అంశాలు? రంగ విషయంలో మాత్రం కొద్దిగా కోపిష్టి, కొద్దిగా మనం చెప్పినప్పుడు కొద్దిగా అయ్యో మా డాడీ చెప్తుండే కొద్దిగా అర్థం చేసుకున్నా అనే ఆలోచన లేకుండా వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళే నాకు 10 మాటలు చెప్తున్నారు అన్నమాట. అదొక్కడే నాకు చెప్తే తొందరగా అర్థం చేసుకుంటే బాగుండు అనే ఆలాపన అక్కడ ముందు నాకు కొద్దిగా ఉంది తండ్రిగా. నేను చెడు చెప్పను, ఇట్లా బతకాలనా అని చెప్తా. అది వాళ్ళే చదువుకున్నారు కాబట్టి అమెరికా పోయారు కాబట్టి వాళ్ళు మాట్లాడి నేను ఇంట్లో అవుతుంది. అదొకటి. రామ్ విషయంలో మాత్రం రామ్ బీటెక్ చేసిండు. రామ్ విషయంలో మాత్రం రామ్కి కొద్దిగా సాలరీ విషయంలో మాత్రం కొద్దిగా తక్కువైనా కూడా తండ్రిగా మాత్రం గౌరవిస్తూ ఉంటాడు వాడు కూడా. ఇక స్వాతి విషయంలో మాత్రం నాకు వీళ్ళిద్దరికంటే ఎక్కువ శాతం సంతోషపడేదంటే స్వాతి విషయం. ఆడపిల్ల నాకంటే నాకు ఇచ్చేటట్టు ఉంది అలా, అది ఒక్కటి మాత్రం నాకు చాలా గర్వం ఉందన్నమాట.
ఇప్పుడు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఏంది నాన్న పెడితే బాగుంటుంది, అమ్మ పెడితే బాగుంటుంది అని చూస్తారు. కానీ ఇవాళ నేను అమ్మ ఇట్లా సంగతి అంటే నాకు ఇచ్చేటట్టుగా ఉంది నా బిడ్డ అంటే. ఇక అంతకన్నా ఇది ఏ తండ్రి కావాలండి, అది మాత్రం చాలా గర్వంగా ఉంటుంది. నేను రంగా గురించి ఏం లేదు, వాడు మంచిగా ఉండి మంచిగా ఇల్లు కొనుక్కోటి మంచి ఫైల్ లేకపోతే చాలు, చాలు. రాము కూడా అంతే, ఒక 8 మంది కొనుక్కొని వాళ్ళ చిన్న కొడుకు అంటే ఇష్టం కానీ ఇష్టమేలే కానీ ఇప్పుడు అట్లా చిన్న కొడుకు ఇష్టం పెద్ద కొడుకు ఇష్టం అట్టుగా తల్లికి అందరూ సమానమే. కాకపోతే వాళ్ళ అభిప్రాయాలను బట్టి మాట్లాడతారు అంతేగాని ఒకళ్ళు తేడా ఒకళ్ళు ఇట్లా అని ఉండదు. వాళ్ళకు ఒకళ్ళ అభిప్రాయాలు బట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది కానీ తల్లికి అందరు ముగ్గురు సమానమే. బాధ అనిపించింది, బాగా అనిపించింది, బాగా ఏడిపించింది. అక్కడ బాగా ఎందుకు వచ్చి కూడా మీ ఇంటికి వచ్చి కూడా 3 వేసి మావయ్య విషయంలో మాత్రం నేను కోరుకునేది ఒక్కటే, మావయ్యని చెప్పాలా వద్దా? మావయ్య మాత్రం మనం కొన్ని రోజులు బతకాలంటే మనంతా వయసు అయిపోయింది, మనకి ఇప్పుడు ఏం బాధ లేదు, ఏ లోటు లేదు. మనం కొన్ని రోజులు బతకాలంటే మందు గిందు బంద్ చేసి మన పిల్లగాళ్ళ మనవరాలతోటి వాళ్ళతో ఆడుకుంటా వాళ్ళని కొన్ని రోజులు మన పెంపకంలో ఉంచుకొని వాళ్ళ పిల్లలు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరి పిల్లలే కానీ మనకు 6 పిల్లలు మనకు సమానమే, ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఏం లేదు. మనవాళ్ళు 6 మనవాళ్ళు, ఇప్పుడు మనవాళ్ళు మనవరాలు మనకి 6 అందరినీ సమానంగా చూసుకుంటూ వాళ్ళ ప్రేమను చూసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొని నాకు అదొక్కటే కావాలి ఆయన నుంచి. మందు నాకేం వద్దు ఆయన అత్తమ్మ విషయంలో ఒకటి ఆరోగ్యం కొద్దిగా అన్నీ అయిపోయినాయి. కొద్దిగా అత్తమ్మకి వెనక నొప్పి ఉండటం వలన కొద్దిగా అనారోగ్యం బాగా వచ్చింది, బాగా బాధపడది. భగవంతుడేమో ఇప్పుడు హోమియోకి అవి పడతాం కాబట్టి కొద్దిగా పని చేసుకుంటుంది. ఇంకా ఆరోగ్యంగా ఉండాలి నా కోరిక, ఎప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఇద్దరం ఇది ఒక మంచిగా ఉండాలనే నా కోరిక. ఎప్పుడైనా సరే అనారోగ్యం పడుకుని ఆరోగ్యంగా ఉంటే ఎంతకైనా ఆనందం ఏ మొగుడికి ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఒక్కడే నాకు ఆమె దగ్గర ఏంటంటే హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరికి 7 జన్మలు ఉంటాయి. ఈ జన్మకు ఆడబాబు సావిత్రమూర్తిని అనిపిస్తుందా ఇంకా అత్తయ్యకి చదువుకే నాకేదో మాత్రం జనం నా సావిత్రి కావాలని కోరుకుంటాను. ఆ విషయం చెప్పను, ఎందుకంటే ఆ మనస్తత్వంలో జరపలేను. నాకైతే మాత్రం ఎందుకంటే నన్ను అర్థం చేసుకొని నా పిల్లగాళ్ళని ఇట్లా చేసింది కాబట్టి అది నాకు తెలుసు. కాబట్టి నా ప్రేమ అత్తయ్య కనపడదు అంతే, అది నేను పొరపాటు కనపడదు కూడా 90%. అనిపించదు, కనిపించదు. చీర కాదు, చెప్పిన మాట విన్న పోయినాలి, చెప్పిన మాట ఈయన ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోవాలి. అది కాదు వాళ్ళు అది మాత్రం నాకు ఇక నుంచి మందు దాక్కుండా ఉంటే నాకు అదే సారు. అది మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు మామయ్య? ఇవ్వాలనుకుంటే ముందే మనసులో మా ఆయనకి ఇది ఇవ్వాలి, లేకపోతే ఈ కలర్లో చూడాలి, ఈ కలర్ డ్రెస్ చూడాలి, అట్లా ఉందా? చెప్పండి. నాకు అత్తయ్యకి గాజులు తీసుకోవాలని కోరుకోవాలి. అయితే అది ఆల్రెడీ ఇచ్చాను, డబ్బులు 5 లక్షలు ఇచ్చాను కొనుక్కోమని. వస్తే ఇప్పుడు నాకు అక్కర్లేదులే సార్ కారాన్ని కొనుక్కోమన్నా. కారం కానీ కారు ఉద్యోగంతులే డబ్బులు దాచుకుంది. నా కోరిక ఏంటంటే నేను దిగిపోయినప్పుడు నా రిటైర్మెంట్ రోజు అత్తయ్య గాజులు చూడగలని కోరిక బాగుండే. ఇచ్చిన ఇస్తే ఆమె వద్దంది. సరే అదొక సంతోషమే, ఆ డబ్బులు కూడా దాచుకుంది, వడ్డీకిచ్చుకుంది. అదొక్కడే నా కోరిక, ఆమె గాజులు నేను తొడగాలనే బాగుండే కోరిక. అదొక్కడే మాత్రం నాకు ఇష్టమైన కోరిక, అదొకటే. 37 సంవత్సరాల 10 నెలలు.
30 సంవత్సరాలు 37 సంవత్సరాల 10 నెలలు ఒక రోజు. ఎప్పుడైనా అనిపించిందా మీకు అరే జీవితం అంతా ఇలాగే కష్టం ఉంటుందా, లేకపోతే వేరే జాబ్ చేంజ్ చేయాలనిపించిందా, లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు మీకు అత్తమ్మ ఎటువంటి సహకారం ఇచ్చింది? బాధపడ్డ సందర్భాలు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అయ్యో ఇట్లా ఉంది మాకు అట్లా ఉంటే బాగుండు అన్న మనసు గాయపడే సందర్భాలు ఉన్నాయా? కంపెనీ విషయంలో నేను అపాయింట్మెంట్ 86 మే 16 తారీఖు అపాయింట్మెంట్ అయ్యాను. అపాయింట్మెంట్ అయిన తర్వాత ఫిల్లింగ్ తట్ట శ్రమ ఫిల్లింగ్ని శ్రమలు కొట్టేది, నాకు ఇంకో మనిషి ఉండేది తోడుగా, ఆయన తట్ట మోసేది. అంత కష్టమే. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ 2010లో ఏప్రిల్ 10 తారీఖున జనరల్ చూసుకున్నా. ఎందుకంటే ఫిల్లింగ్ ఉండదు, ఒకళ్ళు ఉన్నా కూడా ఇతర రాష్ట్రాలు ఇతర ఏర్లా పంపిస్తారు, మళ్ళీ కష్టమైంది దాని ఉద్దేశంతో జనరల్ చూసుకున్నా. తీసుకుని 10 హక్కులు ఏంటంటే వర్క్ని ఏం చేస్తారంటే సుఖం పని చూస్తారు, ఉల్లినలకుండా చూసుకొని పని చూస్తారు. 90% ఆ సారికి ఈ సారికో సవాం కొట్టి చూసుకుంటారు. కానీ నేను ఏనాడు సరే నేను కష్టాన్ని నమ్ముకున్నా, ఏనాడు ఏ సార్ దగ్గర పోయి నమస్సు పెట్టలా. అండర్ గ్రౌండ్ నుంచి 2011 నవంబర్ 2 తారీఖు నుంచి ఓపెన్ కాస్ట్కి వెళ్ళాను. తక్కువ తర్వాత అప్పుడు ఏదో జనరల్ చూసుకున్నా కాబట్టి తక్కువ పేమెంట్ అన్నమాట. ఆ పేమెంట్కి వాళ్ళకి మామూలు కాదు. ఆ సంవత్సరం అయితే మా నరకాతం చేసిన బిల్లింగ్ జీతానికేను దానికి చాలదు అన్నమాట. కనీసం ఒక వంతు కూడా రాకపోయేది, అంత దారుణ పేమెంట్. ఇక 9వ వేజ్ బోర్డులో కొద్దిగా జీతం పెరిగింది. ఇంకా అప్పటి నుంచి కొద్దిగా మాకు జీతం సాలరీ అనేది పెరుగుకుంటూ వచ్చింది అన్నమాట. అయితే పని విషయంలో మాత్రం నేను కష్టాన్ని నమ్మిన. అక్కడ పోయినా కూడా ఓపెనింగ్ కాస్ట్ పోయినా కూడా అందరూ లైట్ జాబ్ చూసుకునేది. నేను లేదు లైట్ జాబ్ చూసుకుని అట్లా మన పరిస్థితి ఏంటి, దిగిపోయడానికి వచ్చాక మన పరిస్థితి ఏంటి అని చెప్పి కష్టమైన పని బ్లాస్టింగ్ సెక్షన్ అని దానికి అందరూ వద్దన్నా కూడా నేను దానికి లెటర్ పెట్టి పోయాను. కొత్తలో ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తుంటే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేసి వెళ్ళిపోతాం. మీకు అప్పట్లో పెళ్ళైన కొత్త గొడవలు వచ్చేసి ఇట్లా అతను అలిగిపోవడం కానీ అట్లా జరిగిందా? పెద్ద మనసు వచ్చి మాట్లాడడం జరిగిందా? ఏమైనా సందర్భాలు? నా సిద్ధాంతం ఎంత గొడవైనా 4 గొడవల మధ్యనే పరిష్కారం చేసుకోవాలని సిద్ధాంతం నాది. అప్పుడే వచ్చిన నాకు ఆలోచన అనిపించింది. అనిపించే సినిమా తీసుకెళ్ళింది. ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడైతే అందుకని అమ్మ అత్తయ్యకి సినిమాలు పిల్లగాలు పుట్టా వీళ్ళు అమ్మ స్వాతి కడుపులో ఉన్నప్పుడు 2 పిల్లగాలను కూడా సెకండ్ మీద పోయేది. అది సెకండ్ షో కూడా. మన ఫన్ పార్ట్ వచ్చేది ఇంట్లో ఏదైనా సపోర్ట్ ఇచ్చేది మామూలు ఇంటి పనులు దాంట్లో ఇంట్లో అంటే మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ ఆ ఫీలింగ్ అని ఉండేది అప్పట్లో. చేసిండు, పని చేసేది. కానీ కొద్దిగా జాబ్ చేసేటప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా తక్కువలే, కానీ తర్వాత చేసిండు, బాగా చేసిండు. అన్ని పనులు చేస్తాడు, బయట కూరగాయలు గట్ట అన్ని. నేనేది బయటికి పోయి నేనేం చేయాలి, ఇంతవరకు అయితే నేను బయటికి పోయి ఏం చేయాలి. ఏం లేదు మాకు 10 కాలాల పాటు బతకాలని మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవాలి, మా ఆరోగ్య సూత్రాలు మేము పాటించాలి. మా మనవాళ్ళతోటి మా మనవాళ్ళు అక్కడ ఎక్కడ ఉండైనా వాళ్ళతోటి ఆదర్శంగా ఉండాలి. వాళ్ళ మన మంచి బుద్ధులు నేర్పాలి. నా చేతిలో పెరిగిన పిల్లలు అయితే మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు పార్దు ఉన్నాడు, వాడు నా చేతిలో పెరిగిన నేను గార్బన్ చేస్తున్నా అది చేస్తున్నా చదవడు అన్నారు. వాడే మంచి చదివి ఫైల్ కూర్చొని నా పిల్లలు లెక్కనే వస్తుండవాడు చదువుకొని. అట్లనే నా మనవాళ్ళు కూడా మా కొన్ని మంచి బుద్ధులతోటి మా పిల్లలు మా చేతిలో పెరగాలి. ఎరగాలంటే మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవాలి. కొన్ని రోజులు వాళ్ళతో ఉండాలి మేము, అంతేగా. మాకు మరి ఒక 2 రోజుల తర్వాత వీసా వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను ఒకదాన్ని పోతాను, నేను పోను, ఒకదాన్ని మీరు ఆ మధ్యన ఆరోగ్యం బాగాలేకుండా వెళ్తామా అప్పట్లో మాకు పెళ్ళి అయినప్పుడు నడుము నొప్పి ఎవరిని వచ్చినప్పుడు ఏమనిపించింది? ఎప్పుడు అబ్బా అప్పుడైతే బాగా నరకం పడ్డా. 4 సంవత్సరాలు నేను మామూలు నరకం కాదు అసలు. నాకు నా బాధ ఒకళ్ళు చెప్పుకోవాలంటే అది చెప్పుకునే రకంగా లేదు ఆ బాధ. ఆ చెప్పుకునే జబ్బు కాదు అది. చెప్పుకుంటే చచ్చిపోతావా? చచ్చిపోరాదు.
చచ్చిపోతే ఏమైతుంది అన్ని తీరినాయిగా అంటారు. అసలు నాకు అది అట్లా అంటున్నారు ఏంటంటే నాకు అసలు అసలు ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. అప్పుడైతే బాగా నరకం అనిపించింది నాలుగు. ఆయన చూసుకుంటలే కానీ ఏముంది వంకాయ కూర, చికెన్, మటను, ఇక పల్లీలు, ఇక గారెలు ముఖ్యంగా. కోపం అంటే ఏం మంచిగా ఉంటే ఏం కోపం రాదు. మందు తాగితే ఆయన అడ్డగొల మాట్లాడతాడు. మంచిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడు. మందు తాగితే అది కా మంది అంటేనే చాలా దూరం ఉండాలట. తాగిండట మా అన్నయ్య తీసుకుపోయి తాగిండండి. నాకు తెలియదు. మా అన్నయ్య అంటే ఆ రోజు తాగడు. రోజు ఆ పెళ్ళైనప్పుడు అసలు పెళ్ళైన కొత్తలో కదా. ఇప్పుడు అసలు నెలకు 2 నెలలకు 3 నెలలకు కూడా తాగపోయేది. ఇక మరీ సింగరేజ్ జాబ్ వచ్చాక గ్యాంగ్ లో పంచాయతీలు అని అప్పుడు తాగింది. నెల జీతం మా చేతులు ఏం పెట్టకపోయేది కానీ మాది మాకే సరిపోయేది. నేను ఇప్పుడు ఎప్పుడో ఈ ఉంగరం కొనుక్కోమని అంత గిట్టి ఏం కొనిపెట్టినా. నేనే కొనిపెట్టినా. కొనుక్కోలేదుగా. ఇంకొనుక్కోలేదుగా. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, దాచిపెట్టుకున్నా. ఇప్పుడు కొన్ని క్లిష్టమైన ఆన్సర్ చెప్పడం కష్టం. అలాంటివి అడుగుతా. మీ పెళ్లి డేట్ ఎప్పుడు, ఏ టైంకి అయింది చెప్పతాం? 83 5వ తారీఖు మే 5 5వ తారీఖు ఎంగేజ్మెంట్ అయింది. ముందు ఫోటోలు గిట్ట లేదు. బాగా జరిగింది. మండపం తాటాకులు దాంట్లో మళ్ళీ మండపం 6 రోజులు ఉండేది కదా మండపం. ఇల్లు మండపం పెళ్లి కార్డుకి వచ్చా కానీ లేదు. ఇంట్లో ఒక ఫోటో ఉంది. రంగనెత్తుకురు రాము కింద అది రామాయణుడు రంగారా పుట్టిన 6 నెలల ఇంకా మామ మీకు ఏమనిపిస్తుంది? నా కొడుకులు పెద్దగా అయిపోయారు, మా అమ్మ చూడలేదు, మా తాత మా నాన్న చూడలేదు, మా వైభవం చూడలేదు అని అనిపిస్తుంది ఎప్పుడండి? అది ఆ విషయం మాత్రం వాళ్ళ ఎదుగుదల చూడకుండా పోయారు అమ్మ నాన్న. అది మాత్రం బాధగా ఉంది. ఎందుకంటే కొద్దిగా ఎదుగుదల ఉంటే వాళ్ళకు కూడా పర్లేదు. అంటే మా పరిస్థితిని బట్టి అప్పుడు కూలి బతుకులు కదా, కూలి మనుషులు కాబట్టి నా స్థాయికి వచ్చిన తర్వాత 80-90 సంవత్సరాలు బతికినా కూడా వాళ్ళ ఆరోగ్యంగా అది మాత్రం ఆ విషయం మాత్రం మా మామయ్యకు తాగడం అలవాటే లేదు. ఏం మాటగా మాట చెప్పాలి కానీ వీళ్ళు తాగబోతులు, వీళ్ళు 2 అన్నదమ్ములు కానీ మా మామయ్య అసలు ఎప్పుడన్నా ఇంటికి వస్తే వీళ్ళు తీసుకొచ్చి పోతేనే తాగేది. ఆయన సొంతంగా పోయి తాగుదాని వద్దాని అన్న ఆలోచన అసలు తాగపోయేది ఆయన. తాగుడు విషయాలే తాగుడు విషయాలు నాకంటే చాలా అబద్ధం అంటే తాగుడు విషయంలో తాగుడు విషయంలో దాంట్లోనే అబద్ధం ఆడేది. ఎందుకంటే తాగినామంటే తాగలేదు అది కాదు. అది మాత్రం నాకు మామూలుగా ఉండదు. నేనంటే వాళ్ళకి దేవుడితో సమానం, అంత బాగా చూసుకుంటారు వాళ్ళు. ముగ్గురు అంతే, 2 చచ్చిపోయారు కానీ నేను పోతే వాళ్ళకి ఒక పండగ. ఆ రోజు వాళ్ళ ఇంట్లో పండగే. ఆయన మందు కాదు, మందు ఆగలేదు. మందు అంతేగా అంతేగాని
అది డైలీ నేనేనా డైలీ అంటే ఇప్పుడు నేను డ్యూటీ దిగి ఇప్పటికి మందు డైలీ కానీ అది నాలుగు డ్యూటీ చేసినా కూడా డైలీ ఆగిపోయేది. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు గ్యాంగ్ల ఫంక్షన్ అయినప్పుడు తప్ప తాగిపోయేది. ఇప్పుడంటే మనం స్థాయికి వచ్చినా కానీ తప్ప. కానీ నేను పోతే వాళ్ళ ఒక పండగ, అత్త గాని మామయ్య గాని ఆ బామర్తులు ఇంటి కోడలకు సరే అది ఒక్కరు మాత్రం నాకు చాలా ఇల్లు ఇచ్చారండి అల్లుడుగా. అది గొప్ప విషయం. ఎందుకంటే ఆసుపత్రి లేకపోయినా ప్రేమ అని మాత్రం బావంటే మరిగా చిన్న బామర్ది అయితే ఇంకా వాడికి పండగే. అక్కతోనే గొడవ పెట్టుకుంటాడు. నీ ఒక్కడు కాదు మొగుడు అంటే ఇంకా మా రావుకి అసలు మందు గందు అసలు మా రావుకి అసలు మందు తాగటం, తాగే వాళ్ళంటే నచ్చపోవటం చాలా ఇష్టం వాడు. అందుకే అసలు ఈ రోజు ఇది మీ ఇద్దరు సమాధానం చెప్పాలి. మీ జీవితంలో మిగిలింది ఒకటే రోజు, రేపు ఉండదు. ఇదే ఒక్క రోజు అని అనుకున్నప్పుడు ఆ ఒక్క రోజుని మీరు మామయ్యతో ఎట్లా గడుపుతారు? టైం స్పెండ్ చేస్తారు? ఏం చెప్పాలనిపిస్తుంది మీకు? ఎట్లా ఏ విధంగా ఆ రోజు 24 గంటలు ఎట్లా గడుపుతారు? ఎట్లా ఎట్లా అది అట్లా తెలిసింది అది ఒక రోజు అని చెప్తున్నా. ఒకవేళ అయితే అని చెప్తున్నా. ఏం చెప్పలేదు. ఒకళ్ళు ఉన్నా నాకు ఒక రోజు అనుకుంటే నీ ఆ మందే తాగుతుంది చెప్తా అంతే. మీరు మనసులో మాట ఏం చెప్తారు అతను గురించి? ఒకటే రోజు మిగిలిందంటే నేను అత్తమ్మ ఒకటే చెప్తా. ఇప్పటికేం చెప్పి ఒకటే, నువ్వు నీ చెయ్యి ఎప్పటికైనా సరే నీ ఉన్నా లేకపోతే నీ చెయ్యి ఎప్పటికైనా పైకే ఉండాలి, చేయి ఆపొద్దు, ఆరోగ్యం ఉండాలి. అది మాత్రం ఉండాలంతే. నేను ఉన్నా లేకపోయినా ఆ విషయాన్ని మాత్రం పిల్లగాలి విషయంలో మాత్రం ఏనాడు చేయి ఆపొద్దు. ఇవే వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలని కోరిక. మీ సంతానం నుంచి మీరు ఆశించేది ఏంటి? నేనేదో వాళ్ళ సంతోషంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మరి ఒక సమాజంలో ఒక ఉన్నత స్థాయికి రావాలని కోరిక తప్ప నాకేదో అది చేయాలి ఇది చేయాలని కోరిక లేదు. వాళ్ళు వాళ్ళ కష్టంలో వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లగాలతోని వాళ్ళ అంతా ఫ్యామిలీ ఈ ముగ్గురు కూడా అంత హ్యాపీ కూడా చాలా కంటే నాకు అది మాత్రం చాలా ఇష్టం. అంత బతకాలని కోరిక. నీ కొడుకు ఫస్ట్ దొండ పెట్టుకొని 10 రూపాయలు అదే అందరూ బాగుండాలంటే నేను ఉండాలంటే అది ఒకటే. నా పిల్లగాళ్ళు అందరూ మంచిగా ఉండాలి, అంత నేను ఉండాలి. మరి జీవితం ఇంత వైభవం ఉంటుందని అప్పుడు అనుకున్నారా మామయ్య? అప్పట్లో పిల్లలు ఇట్లా మంచి అండర్స్టాండింగ్ బాగా అవుతుంది అట్లా ఇట్లా అనుకున్నారా? అలాంటి అప్పుడు ఆలోచనలు లేవులే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అంటే కొన్ని కుటుంబాలు చూస్తేనో సంపాదించలేని బాధ ఉంటుంది. కొన్ని కుటుంబాలు చూస్తే మాత్రం మనమే గొప్ప బర్ల మనం వాళ్ళకన్నా బాగున్నాం, మన పిల్లలు బాగున్నారు, మనకి ఎంతకైనా దృష్టి అయింది అని మాత్రం బాగా ఆ విషయం మాత్రం బాగా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడు ఆసుపత్రులు సంపాదించేది కొందరు సంపాదించుకొని చెప్పుకుంటారు, ఆడుకున్నా ఏడుకున్నా 2 ఎకరాలు కొన్నాం ఇలా కోట్లు పడుతుందంట చెప్పుకున్నారు. ఒకసారి ఇట్లుంటది ఎట్లా భవిష్యత్తు ఇట్లుంటది ఎట్లా ఒక్కొక్క కష్టం దాటుకుని పోతుంటే అందులో వచ్చే ఆ కష్టాన్ని సుఖాన్ని అనుభవించుకుని పోతుంటే లాస్ట్కి ఈ ఫలితం దక్కింది. మీరు ఇంటికాడ ఒకరే ఉంటారు కదా మామయ్య, అత్తమ్మ అప్పుడు మా దగ్గర 2 రోజులు వస్తారు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది ఒంటరి ఉన్నప్పుడు? అంటే చాలా మిస్ అవుతారు అత్తమ్మ? చాలా మిస్ అవుతాం. కోటరి ఉన్నాక లేకపోతుంది కానీ చాలా బాధగా ఉంటుంది. అంటే డ్యూటీ లేనప్పుడు పిల్లగాళ్ళ దగ్గర ఉన్నారు అని నేను డ్యూటీ అసలు ఉండి కొద్దిగా మంది దాకా వచ్చి అన్నం వండుకొని చేసుకొని పండుకొని డ్యూటీ పోయేది. ఇప్పుడు ఈ 4 రోజులు మాత్రం నిద్ర రాదు, అసలు నిద్ర రాదు. దాబాకి ఫోన్ చూసుకోవడం ఇలా ఫోన్ చేయటం ఇదే తప్ప వాస్తవం చెప్పాలంటే ఆ ఉంటే నేను ఆగి నిద్రపోతా. చూతనం ఇక్కడ ఆ పక్కలో ఉంటే ఆగి నిద్రపోతా, నిద్ర బాగొస్తుంది. లేకుండా మా నాకు నిద్ర రాదు. ఇక ఎనీ టైం ఇక ఎప్పుడు మీరు ఉన్నట్టుంటుంది అన్నమాట. ఆ మాటనే కరెక్టే కానీ ఆ మాటకు సౌండ్ సిస్టమ్ అంతే తప్ప ఆ మాట్లాడితే కరెక్టే కానీ మనకి వినే వాళ్ళకి ఏంటంటే ఎందుకు అంత పెద్దగా అర్థం అని అంటే తప్ప అనేది విషయాన్ని మాత్రం రాంగ్ కాదు. ఆమె దృష్టిలో మన దృష్టిలో కరెక్టే కానీ ఆ సౌండే వాల్యూమ్ అనేది మనకు కొద్దిగా బాగా అనిపిస్తుంది. నేను సావిత్రి పెట్టుకుంటా. నా ముద్దు పేరు సావిత్రి. ఏం లేదు అంతే పిలుస్తా. ఏమన్ను
ఎప్పుడు పిలిచేట పిలుస్తా వాడు సిగ్గుపడుతుంది ఎవరు పిలుస్తారు అత్తమ్మ? అంతే పిలుస్తా ఏమని? ఎప్పుడు పిలిచేటట్టు పిలుస్తా ఏదో ఒకటి పిలుస్తాని కాదే ముద్దుగా మామయ్య మీ నాన్న అంటే మామయ్య రమ్మని చెబుతా ఎవరంటే ఎవరైనా ఉంటారంట అంకుల్ ఉన్నాడు అక్కడ రమ్మని చెబుతా అంతే అంకుల్ ఉన్నాడు వేరే ప్లేస్ ఉన్నా ఎవరైనా ఉంటారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అంకుల్ రమ్మంట చెప్పినా సత్యనారాయణ అని చెప్పిన సత్యనారాయణ రావణ సత్యనారాయణ ఏదో అన్నా ఇగో ఏందానా సిగ్గుపడుతుంది నానా దా వాడికి ఏదనిపిస్తుంది లాస్ట్ క్వశ్చన్ సో మామయ్య మీ మనసు ఎక్స్ప్రెస్ చేయండి ఇంకేమన్నా ఉందా అతమ్మ గురించి చెప్పాల్సింది అత్తమ్మ గురించి చెప్పాను కదా పిల్లగాళ్ళ విషయం మాత్రం చాలా సరదా చూసుకుంది ఈ సాయకుండా కారణం కూడా వాళ్ళు అత్తమ్మే అది మాత్రం అది నాకు బాగా ఆ విషయం మాత్రం చాలా ఇష్టం కాకపోతే నా ప్రేమ కనపడలేదు కనపడదు కూడా గుర్తించదు కూడా అది మాత్రం అది మనసులో పెట్టుకో అది ఆ మాటనా మాటలు ఎందుకు కాదు మనసులో పైకి కనపడాలి ఒకసారి అన్నది ఆ కనపడేది ఎందుకు అది మనసులో పెట్టుకుని బాయ్ నానా